షణ్ముఖ శర్మ గారి అద్భుతమైనటువంటి చిత్రాన్ని చక్కగా ఆలమూరి అమర్నాథ్ గారు కలిసి పుష్పమాల అలంకృతులను చేస్తారు. దత్తానుగ్రహ గాథ ప్రధానంగా బ్రహ్మాండ పురాణ ఆధారంగా తీసుకుంటూ ఇతరత్రా ఉన్న వాంగ్మయాన్ని కూడా కలబోసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న రోజున కార్తవీర్యార్జుని స్వామి అనుగ్రహించిన విధానం, కార్తవీర్యార్జునుడు వచ్చి బహుకాలం ప్రార్థించినా సమాధి స్థితులైనటువంటి దత్తుడు వాడు కన్నులు తెరవలేదు. కొంతకాలానికి కళ్ళు తెరిచి అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ప్రశ్న వేశాడు మహానుభావుడు, జ్ఞానం కావాలని. పైగా జ్ఞానము మోక్షమునకు మార్గములు ఏమిటా అంటే శాస్త్రములను తీసుకుంటే శాస్త్రములు బహువిధాలుగా ఉన్నాయి, దేనికవి వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకే పరమార్థాన్ని ఎలా చెప్తాయి అంటే, నాయన కొన్ని శాస్త్రములు నేరుగా బ్రహ్మతత్వాన్ని అందిస్తే, కొన్ని శాస్త్రములు అనుష్ఠించగా క్రమక్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానము లభిస్తుంది కనుక అవి క్రమశః ముక్తికే సహకరిస్తాయి. నేరుగా సహకరించే శాస్త్రం వేదాంత శాస్త్రం. ఏమైనప్పటికీ సర్వశాస్త్రములు భగవంతుడు వివిధ అధికార భేదాలను అనుసరించి ఆ వ్యక్తుల కోసం ఇచ్చాడు. అందుకే ఆ శాస్త్రముల యందు నేర్పరులైన వారు ధర్మబద్ధమైన జీవనం గడిపితే వాళ్ళకి చిత్తశుద్ధి ఏర్పడి క్రమంగా అది ముక్తికి హేతు అవుతుంది అంటూ వివిధ శాస్త్రముల విషయంలో ఉన్న మహాత్ములు ఏ విధంగా సద్గతులు పొందారో కొన్ని కథలు తెలియజేశారు. ఆ చివరి కథల్లో దత్త మహిమ కూడా మనకు కనబడింది. ఉదాహరణకి విష్ణుదత్తుని యొక్క కథ, అదేవిధంగా వేదశర్మ యొక్క కథ ఇత్యాది వృత్తాంతాల్లో దత్త మహిమ మనం నిన్న తెలుసుకున్నాం. ఇవి విన్న తర్వాత కార్తవీర్యార్జునుడు దత్తస్వామితో అంటున్నాడు, దేవదేవ జగన్నాథ సర్వ సందేహ భేదక. చక్కని సంబోధన, సర్వ సందేహ భేదక. సంశయం సంపూర్ణంగా నశించేది ఎప్పుడంటే భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే. మనం శాస్త్రాలు పండితుల దగ్గర కూర్చున్నా అప్పటికేదో సందేహం తీరినట్టు తృప్తి పడతాం, కానీ మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి. ఎంతవరకు సంశయాలు ఉంటాయంటే బ్రహ్మప్రాప్తి లభించే వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. అందుకే ఒక గురువు వద్దకు వెళ్ళి అడిగేట్టు ఒక ఆయన, ఈ సందేహాలు ఎంతకాలం నాయన అంటే, దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది నాయన అని చెప్పాడు. ఇక్కడ దేహం ఉన్నంత వరకు సందేహం అంటే దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు సందేహం ఉంటూనే ఉంటుంది. ఈ దేహం నేను అనుకుంటున్నంత వరకు. అది తొలగడం అంటే కేవలం జ్ఞానప్రాప్తి, అదే మోక్షం అనగా అది లభించే వరకు ఉంటూ ఉంటాయి. అందుకు సద్గురువైనటువంటి వాడు సత్ గురువుగా వచ్చినప్పుడు, అంటే సత్పదార్థమైన బ్రహ్మమే గురువుగా వచ్చాడు దత్తుని రూపంలో. అతడు సర్వ సందేహ భంజకుడు. ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని చెప్తున్నారు. ఎంత కాదన్నా ఏవో సందేహం మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటుంది ప్రతి వారికి. అలాంటి తహతహ కలిగిన వారు భగవంతుని గురువుగా భావించి కాసేపు ధ్యానిస్తే ఆ సందేహం భగవంతుడే తీర్చుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక శివాయ గురవే నమః శ్రీదత్త శరణం మమ అనుకుంటే చాలు, ఏ శాస్త్ర సందేహమైనా తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు. ఎందుకంటే బుద్ధికి స్ఫురించేదే జ్ఞానం. ఎవరు ఎన్ని చెప్పుకున్నా బుద్ధికి సరైన జ్ఞానం స్ఫురింపజేసేవాడు భగవానుడు. అదే ధియో యన ప్రచోదయాత్, బుద్ధిం యాన ప్రచోదయాత్. అందుకు సర్వసందేహ భంజక అనేటువంటిది దత్తాత్రేయ స్వామి యొక్క మహిమాన్వితమైన నామంగా మనం స్వీకరిస్తూ, దేవదేవ జగన్నాథ సర్వసందేహ భేదక, మొత్తం 3 నామములు వచ్చాయి. నా సంశయం తీరిపోయిందయ్యా. సారంగా నేనేం గ్రహించానంటే, సర్వాణ్యేకార్థ సంశీని క్షుద్రాణ్యపి ప్రభాంతిమే. మేము అల్పమనుకున్న శాస్త్రములు కూడా క్రమంగా బ్రహ్మతత్వంలోనే పర్యవసిస్తున్నాయి. అవన్నీ కూడా బ్రహ్మం వైపు ప్రతిపాదిస్తున్నాయి. అందుకు చెప్పిన కథల్లో విశాలాక్షుడి కథ, వేదశర్మ కథ, విష్ణుదత్తుల కథ సారాంశంగా శిల్పశాస్త్రమైనా, సంగీత శాస్త్రమైనా, నాట్యశాస్త్రమైనా, అదేవిధంగా మంత్రశాస్త్రమైన, ఆగమాలైనా అవి క్రమంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు చిత్తశుద్ధిని, వైరాగ్యాన్ని కలిగించి ముక్తికి కూడా హేతువులవుతున్నాయి అని గ్రహించాం. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నా మనస్సులోకి ఆత్మజ్ఞానము ప్రవేశించుగాక. ఆ మాట చక్కగా అన్నాడు చూడండి. చెప్పు వింటాను అనకుండా త్వత్ప్రసాద్ ఆత్మబోధే మే మనోమే విశతే లఘు. ఆత్మజ్ఞానంలో నా మనస్సు ప్రవేశించాలి, నా మనస్సులో ఆ జ్ఞానం ప్రవేశించాలి అంటూ ఒక మాట అన్నాడు. ఇన్నాళ్ళు నేను లోక వ్యవహారంలోనే తిరుగుతూ ఇప్పుడు నేను వీటిపై ఆసక్తి తగ్గి జ్ఞానం కావాలని తపనతో వచ్చాను. ఇది నీ అనుగ్రహము అంటే స్వామి చెప్తున్నాడు ఇక్కడ, శృణుష్వేదం మహారాజా దత్తచిత్తో భవాధునా. ఇప్పుడు నువ్వు ఏకాగ్ర చిత్తుడివే విను. నీకు ముందే చెప్పాను, నీకు ఇవ్వలేనిది లేదు అని ముందే చెప్పాను. అయినప్పటికీ నువ్వు మొదట వచ్చినప్పుడు నీకు జ్ఞానం ఇవ్వలేదు, గుర్తుందా? ఇక్కడ పట్టుకోవాలండి కథని. ఈయన జ్ఞానస్వరూపుడు, జ్ఞానం తెలిసినవాడు కదా. మొట్టమొదటి 12 వరాలు అడిగినప్పుడు ఆ వరాలు ఇస్తున్నాను అన్నాడు, కానీ ఇవి కాదయ్యా నీకు జ్ఞానం చెప్తానన్నాడా? ఇదొక్కటి అడగండి. అనలేదు.
నాయన ఇది అడగకూడదు, నువ్వు జ్ఞానం అడగాలి అన్నాడా? అనలేదు ఆయన. పోనీ ఇదంతా ఓహో జ్ఞానం చెప్పాలి కదా మర్చిపోయానులే అన్నాడా? అది అనలేదు. అప్పుడు ఎందుకు జ్ఞానం చెప్తాను అనలేదు, జ్ఞానం చెప్పలేదు. అప్పుడు 12 వరాలే ఇచ్చాడు. కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు నీకు జ్ఞానం చెప్పబోతున్నాన్ని. ఎందువల్ల? ఇది పెద్ద ప్రశ్న అండి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. దీన్ని బట్టి ప్రతివాడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కాడు. అదేవిధంగా అర్హుడైన వాడు కూడా అన్ని వేళలా అర్హత లేదు వాడికి. అర్హతకు ముందు కొంత చిత్తశుద్ధి అనేది జరగాలి. అది ఒక రహస్యం. ఇక్కడ ఈ దత్తచరిత్రలో చెప్పడం విశేషం ఏంటంటే ఇక్కడి నుంచి అతను చెప్పబోయేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల వచ్చేదేది మోక్షం. మోక్షం ఇస్తున్నాడు ఇప్పుడు. అంతకుముందు ఇచ్చినది భోగం ఇచ్చాడు. ఆ భోగం ఏంటి? ధర్మబద్ధమైన భోగం. ధర్మము వల్ల వచ్చిన భోగం, ధర్మానికై వినియోగించిన భోగం. భోగానికి 2 విషయములు ఉన్నాయి ఇక్కడ. తాను ఏ అర్థకామాలు సంపాదించాడో ధర్మముతో సంపాదించాడు, ధర్మం కోసం వినియోగించాడు, ఆ విధంగా జీవించాడు. కానీ మొదటిచ్చింది భోగం, రెండోది ఇచ్చింది మోక్షం. అంటే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంత గొప్పది అంటే భోగం కావాలన్న తగతక నీకు ఉన్నప్పుడు ధర్మ సంస్కారంతో అది అనుభవించేలా అనుగ్రహించాడు. కనుక ఆయన భోగప్రదాత, దీన్ని భుక్తి ప్రదాత అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మోక్షాన్ని ఇస్తున్నాడు. కానీ ముక్తి ప్రదాత. రెండూ ఇవ్వగలగడం సామాన్యం కాదండి. కొందరు భోగాన్ని ఇస్తారు, కొందరు భోగం కాదయ్యా యోగమైన యోగాన్ని ఇస్తారు. కానీ మా దత్తస్వామి భోగాన్ని యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు. అది దీని యొక్క విషయం. దీన్నే భుక్తి ముక్తి ప్రదాయక అని మాటలో చెప్తారు. భుక్తి అంటే భోగము, ముక్తి అంటే మోక్షము, 2 ఇస్తున్నాడు. ఇది స్వామి యొక్క అనుగ్రహం. అయితే అప్పుడెందుకు ఇవ్వలేదు, ఇప్పుడెందుకు ఇస్తున్నాడంటే దానికి కారణం స్వామియే చెప్తున్నాడు. పురామే దుర్లభం దత్తం ఐశ్వర్యం త్వమమానదం. నేను నీకు దుర్లభమైన ఐశ్వర్యం ఇచ్చాను ఇదివరకు. 12 వరాలు మనకు గుర్తున్నాయి కదా, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆ 12 వరాలు దుర్లభ ఐశ్వర్యం అంటే ఏ ఒక్కడికి సాధ్యం కాని ఐశ్వర్యాన్ని అందులో ఇచ్చాను. భోగ అర్థ ధర్మ కామస్య. అవన్నీ దేనికి ఇచ్చానంటే భోగము, అర్థము, ధర్మము, కామము ఇవి సిద్ధించడానికి ఇచ్చాను. అవి ఇంకో మాట అన్నాడు, అవి అవమానదం. దుర్లభమైన ఐశ్వర్యం ఇచ్చాను, అది అవమానాన్ని కలిగించేది అన్నాడు. అవమానం కలిగించేది అంటే అర్థం ఏంటి అంటే తగిన మానము దానిలో లేదని, తగిన గౌరవం తగిన మర్యాద దానికి లేదు, అది అల్పమది. అవమానం అంటే అల్పం. ఎందుకంటే భోగములకి ఎంత నువ్వు అనుభవించి ఎప్పటికప్పటికి నశించుతాయి. నశించే లక్షణం ఉన్నవి సమ్మాన యోగములు ఎలా అవుతాయి? అవి అవమానదమే. అంతేకాదు ఎవరికైనా గుర్తుపెట్టుకుని నాకు ఇంత సంపద ఉంది, నాకు అంత ఉంది అని చెప్తూ ఉంటే మనం వాడు తృప్తి పడుతాడు అనుకుంటాం, మన తృప్తి పడిపోతుంటాం. కానీ వాడు ఏం తృప్తి పడ్డు, విసుక్కుంటాడు కూడా, ఏంటా పొగరు అనుకుంటాడు. కనుక ఒక విధంగా అవి అవమానదమే ఆలోచిస్తే. కానీ ఎన్ని విధాలైన భోగ సంపాదన గర్వకారణం కాదు. బాగా తెలుసుకోండి. నాకెంత డబ్బు ఉంది, నాకెంత ధనం ఉంది అనేది మదం పెంచుతుందే తప్ప అది సమ్మానం కలిగించదు. కనుక ఎంత గొప్పవే కావచ్చు, కానీ అవమానదం. ఇంద్రాది లోక ఐశ్వర్యాములు దొరికినప్పటికీ కూడా ఆ లోక అనుభవం అయిపోయిన తర్వాత భూమి మీద ఎలా దిగుతాడో వర్ణిస్తాడండి ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో. ఈ స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ భూమి మీదకి వస్తాడట. ఆ వచ్చేటప్పుడు ఇన్నాళ్ల భోగం పోయిందే, మళ్ళీ కర్మశరీరం అనుభవించాలని సిగ్గుతో తల ఉంచుకొస్తాడు. ఇప్పుడు చెప్పండి అవమానదం కాకపోతే ఏమిటి? ఆ పదం అంత చక్కగా ప్రయోగించాడు ఇక్కడ. అవమానమైన భోగములన్నీ నీకు ఇచ్చాను. అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే చూడు, ఆకలి వేసినప్పుడు అన్నమే పెట్టాలి, దాహం వేసినప్పుడు నీరే ఇవ్వాలి, రోగం ఉన్నప్పుడు ఔషధమే ఇవ్వాలి, నిద్రలో ఉన్నవాడికి శయ్య సిద్ధం చేయాలి. అదేవిధంగా భోగలాలస ఉన్నవాడికి భోగమే ఇవ్వాలి, కానీ జ్ఞానం ఇవ్వకూడదుగా. అప్పుడు నీకు అది ఉంది కనుక అదే ఇచ్చాను అన్నాడు ఇక్కడ. అంతేగాని ఎవడికో భోగం కావాలని తీవ్ర తపన కలిగితే నాయన వద్దు ఆ వద్దు అని చెప్తారా? అదే ఇస్తారు. దానికి నేను ఉదాహరణ చెప్పుకున్న అమ్మ ముందుగా ఒక చేదు మందు తినిపించేటప్పుడు ముందుగా లడ్డూ చూపించి తాగితే అది ఇస్తానని చెప్తుంది. లడ్డూ ప్రధానం కాదు, ఔషధం ప్రధానం. అలాగే భోగములను లడ్డూ చూపించి తర్వాత జ్ఞానం అనే మందు ఇస్తున్నాడండి మహానుభావుడు ఇక్కడ. అనుగ్రహం ఇలా ఉంటుంది ఇక్కడ. అందుకే గురువు కానీ భగవంతుడు కానీ మనం ఎప్పుడు భోగాలు అనుభవిస్తూ ఉండాలని కోరుకోరు. తల్లి పిల్లవాడికి జీవితాంతం చాక్లెట్లు తిని ఉండు నాయనా అని ఆశీర్వదించదు. చిన్నప్పుడు చాక్లెట్లు ఇచ్చినా వాడి దాటి పైకి ఎదగాలని అనుకుంటుంది. తెలుసుకోండి. అలా బుద్ధి పక్వత లేని వారికి భోగమునిస్తుంది. ఆ భోగములు ధర్మబద్ధంగా అనుభవించాలి, ధర్మం తప్పకూడదు అని భగవంతుని ప్రార్థించాలండి. భోగాన్ని అడిగే ముందు ధర్మాన్ని అడగండి, ఇది చాలా ముఖ్యం. అందుకే లక్ష్మీంచదేహి మమ ధర్మ సమృద్ధి హేతుం అంటారు శ్రీ 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 నృసింహ భారతీ స్వామి వారు, శృంగేరి జగద్గురువులు. ఎవరికి అంటే నా భక్తులకి నువ్వు ఐశ్వర్యాన్ని ఇవ్వాలి హే వెంకటేశ. ఎందుకంటే ధర్మ సమృద్ధి హేతుం, గొప్ప మాట వేశారు.
ధర్మముతో వచ్చిన ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం ధర్మానికి వినియోగింపబడాలి, తద్వారా భోగం అనుభవించాలి. ఈ క్రమం ఇది ప్రతివాడికి చిన్నప్పటి నుంచి నేర్పాలండి. ధనానికి ముందు ధర్మం, ధనానికి వెనుక ధర్మం, ధర్మం మధ్యలో ధర్మం, ధనానికి అటు ఇటు ధర్మమే. ఇది తెలుసుకోవాలి. ధనానికి అటు ఇటు ధర్మం ఉండాలి. అది వైరాగ్యాన్ని కలిగిస్తుంది, అది జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే నీకు అప్పుడు చెప్పాను, ఎందుకంటే ఒకటి కావలసిన వాడికి మరొకటి ఇవ్వడం వ్యర్థం కదా అన్నాడు. మంచి మాట చెప్పాడు ఇక్కడ. అన్యేచ్చోర్ అన్యదానంతత్ వ్యర్థమేవ నిరర్థకం. ఒకటి కావాల్సి ఉంటే మరొకటి ఇవ్వకూడదు కదా, అందుకే అప్పుడు నీకు అవి ఇచ్చాను. ఇప్పుడు నీకు ఇవ్వగలుగుతున్నాను అంటే నువ్వు పక్వత కలిగి వచ్చి ఇప్పుడు ఇది కావాలంటున్నావు. జ్ఞానం కావాలని ఆకలి నీకు పుట్టింది కనుక జ్ఞానం ఇస్తున్నాను. అప్పుడు ఆకలి భోగం ఆకలి, ఇప్పుడు ఆకలి యోగపు ఆకలిది అంటూ బంధము మోక్షము, బంధము మోక్షం అంటారే, నిజానికి ఒక్క మాట చెప్తున్నాను. బద్ధో ముక్త ఇతి ప్రోక్త శబ్దో యోయన్ నిరర్థక మొదలుపెట్టాడు ఇక్కడ. మోక్షం కావాలి. మోక్షం అంటే అర్థం ఏంటంటే అందరికీ ఆ మాట తెలుసు. అర్థం ఎంతమందికి తెలుసో? మోక్షం అంటే విడుదల. కొంతమందికి ప్రవచనం అయిపోయాక పెద్ద మోక్షం, దీని నుంచి విడుదల లభించిందని ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉంటుంది, అయిపోతుంది మోక్షం. అలాగే కష్టం వస్తే, కష్టం దాటిపోతే మోక్షం, అప్పుల బాధ తీరిపోతే మోక్షం. అవి మోక్షమే, కానీ మోక్షమా అవి తత్కాలం. వాటి మోక్షం అనే పదంతో నిర్వచించకూడదు వాటికి. అసలు మోక్షం అంటే బంధం లేని స్థితి. అసలు బంధం అనేది ఉందా? ఇది పెద్ద ప్రశ్న. బంధము మోక్షము రెండు మాటలు కూడా వ్యర్థములే సుమా అన్నాడు ఇక్కడ. అంటే బంధమే లేదు, మోక్షం ఏమిటయ్యా నీకు? ఇది బాగా గుర్తుపెట్టుకో. బంధం భ్రాంతి, బంధం భ్రాంతి అంటే లేనిదుందనుకుంటున్నావు. దీనికి సాధారణంగా ఒక ఉదాహరణ గీతాది ప్రవచనాల్లో చెప్పడం జరిగినది ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రజకుడు గాడిదల్ని అప్పుడు తీసుకెళ్లేవారు వాటి మీద. ఆ గాడిదకి బంధించినట్టు రాత్రి అలా చేయి తిప్పేవట. అది బంధింపబడ్డాను అలాగే నిలబడిపోయేది. పొద్దున్న విప్పేనన్నట్టు చేయి తిప్పేవాడు, విప్పేశాడు అని వచ్చేది. నిజంగా బంధం లేదు అక్కడ, దానికి విప్పడం లేదు, ఉందేమో అని భ్రాంతి ఉంది. అలాగే తాను స్వతసిద్ధంగా పరబ్రహ్మస్వరూపమే ప్రతివాడు ఆత్మ. కానీ దేహాదులు నేను అనుకుంటున్నాడు కానీ దేహం బంధించలేదు. ఉదాహరణకు ఒక కడవ నీటిలో సూర్య ప్రతిబింబం ఉందనుకోండి, సూర్యుడిని కడవ బంధించిందా చెప్పండి? ఇక్కడ ఎవడో మూర్ఖుడు అంటాడు, బంధించకపోవడండి, మా కడవలో చూపిస్తాను రండి, సూర్యుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే కడవలో ఉన్నాడు, కడవలో పరిమితులే ఉన్నాడు. అలా ఉన్నాడా? నిజానికి లేడు. అదేవిధంగా దేహాదులకు పరిమితంలా కనబడుతున్నప్పటికీ నేను దేహాదులకి పరిమితంగానే అఖండమైనటువంటి ఆత్మను అనేది జ్ఞానం. అది తెలియకపోవడం అజ్ఞానం. కనుక అజ్ఞానమే బంధము, జ్ఞానమే మోక్షం. మరొకటి లేదు. అదే అంటాడు హనుమాచార్యుల వారు కూడా, తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము, కలవంటిది బ్రతుకు ఘనునుకిని అన్నాడు ఒకే మాటలో. ఆయన విశిష్టాద్వైతంలోకి వెళ్ళినా బాగా ఆలోచిస్తే సత్యం అద్వైతమైన అనుభవానికి వచ్చి పాటగా వచ్చిందని ఆయనకేం పోయి. కనుక ఇందాక చెప్పినట్టు ఎందులో నువ్వుండు, అది శాస్త్రం చెప్పిన మార్గం అయితే ఎప్పటికైనా బుద్ధి పండిపోతుంది, జ్ఞానాన్ని పొందుతావు అని చెప్పాడు కదా కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి వారు. ఆ మాటను గుర్తు తెచ్చుకోవాలి. కనుక నిబంధోస్తి కుతో ముక్తి తదిదాని నిబోధమే. అసలు బంధం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. అది అరే ఒక వస్తువు ఇంట్లోకి వచ్చేసింది, ఎలా బయటకు వెళ్తుంది అని గింజుకున్నట్ట. అసలు ముందు ఎలా వచ్చిందో ఆలోచించు, అలాగే బయటికి పంపించవచ్చు అని చెప్పాడు ఒక ఆయన. కనుక ముందు వివేచన చేయి, ఆలోచించు అంటే చక్కగా చెప్తూ, నువ్వు వస్తు మాత్రంగా నిత్యము శుద్ధుడైన వాడివి, సద్రూపుడివి, చిద్రూపుడివి. వస్తుతో నైవ మత్రాస్తి శాస్త్రేణైవ ప్రసాధ్యతే. నిజానికి ఏ వస్తువు, నీ వస్తువు సత్యమైన వస్తువు అయినప్పటికీ భ్రాంతి చేత జీవుడని, ఈశ్వరుడని, విశుద్ధమైన చిత్తని, జీవేశ్వర భేదమని, అవిద్య అని, అవిద్యతో బ్రహ్మమని ఇన్ని రకాల భేదభావాలు ఏర్పడుతున్నాయి. విచారణ చేస్తే వస్తువు ఒక్కటే అని తెలుస్తుంది. ఆ ఒక్క వస్తువు ఏంటో తెలుసుకుందాం. కాని వస్తువుల గురించి గొడవ ఎందుకు? ఉన్న వస్తువు ఏమిటో, అయిన వస్తువు ఏంటంటే ఆనందమవ్యయం నిత్యం అఖండంచ ఏకమద్వయం బ్రహ్మతత్వమితి ప్రోక్తం రూపమేతస్య వస్తునః. అసలు వస్తువు కేవల ఆనంద స్వరూపము, అవ్యయము అంటే తరుగుదల లేనిది, స్త్రీ నపుంసక భేదము లేనిది. ఆమె స్త్రీ, వీడు పురుషుడు అంటున్నాం కానీ అదేదీ లేని ఆత్మనే నేను, అది తెలుసుకోవాల్సినది. అందుకే అవ్యయం, నిత్యం ఎల్లవేళలా ఉండేది, అఖండం. ఎందుకంటే ఇవాళ ఈ జీవుడు సూక్ష్మదేహంతో ఎన్ని మార్లు స్త్రీ అయ్యాడో, ఎన్ని మార్లు పురుషుడు అయ్యాడో, ఎన్ని మార్లు బ్రాహ్మణుడు అయ్యాడో, ఎన్ని మార్లు క్షత్రియ వైశ్య శూద్రాదులుగా పుట్టాడు. కానీ ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. ఒకరిని చూసి వాడు ఫలానా అన్నప్పుడు ఒక జన్మలో అది నువ్వు అయ్యున్నావు, లేదా తర్వాత కూడా అయ్యుంటావు. ఇంకే దానితో ఉపాధితో తాదాత్మ్యమే ఉందండి. వాటితో తాదాత్మ్యం కాకు. శుద్ధమైన అవ్యయమైన ఆనందమే నేను, నిత్యము నేను, అఖండము నేను, ఏకము నేను, అద్వయము నేను. అదే బ్రహ్మతత్వం, అదే అసలు స్వరూపం.
ఇది నేను అని తెలుసుకో. ఇది గ్రహించినటువంటి వాడు ఆత్మజ్ఞానం అనిపించుకుంటున్నాడు అని చెప్తూ, ఇతి చేదత్ర కర్తవ్యం నిత్యం కర్మ విశుద్ధయే. అయితే అదంత తేలిగ్గా నేను పొందవలసిన సిద్ధాంతం చెప్పాను కానీ అది అందరికీ తేలిగ్గా పొందబడదు. దానికి చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే ముందుగా సత్కర్మను ఆచరించాలి. క్రమం చెప్తున్నాడు, ప్రతివాడు సత్కర్మను ఆచరించాలి. జ్ఞానం అందడం కష్టం, అందినట్టే ఉంటుంది, జారిపోతుంది. అందుకే ప్రతివాడు చేయవలసినది, ఈ మానవ జన్మ ఎత్తేక కర్మజన్యమైన దేహం మానవ జన్మది కనుక వాడు కర్మను ఆచరించడానికి వచ్చిన దేహం ఇది. అందుకే కర్మ ఆచరించకుండా వెళ్ళిపోతానంటే వాడు తరించలేడు. కర్మ ఎందుకు ఆచరించాలి అంటే విశుద్ధయే, నిత్యం కర్మ విశుద్ధయే. ఏదైతే నిత్యము నువ్వు చెయ్యాలని శాస్త్రం చెప్పిందో ఆ నిత్య నైమిత్తిక కర్మలు విడువరాదు. ఎవరు? మోక్షం కావాలనుకున్నవాడు. మోక్షం అక్కర్లేదండి ముందు ఇది కానివ్వండి అంటే వాడు కామ్యకర్మలు కూడా చేసుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన కర్మ చేయాలి. మోక్షం అక్కర్లేదనుకున్నవాడు కూడా ధర్మబద్ధమైన కర్మ ఆచరిస్తేనే ఈ జీవితంలో కానీ తర్వాత కానీ దుర్గతులకు లోను కాకుండా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. కనుక దుర్గతుల్లో పాలు చేయకుండా ఉండడానికి ధర్మం ఉండాలి. కానీ మోక్షం కావాలంటే మాత్రం కేవలం ధర్మం సరిపోదు. ఆ ధర్మంలో ఒక నిష్కామత ఉండాలి. అంటే ఏ కోరిక అనే స్థితి ఉండాలి. ఏ కోరిక లేదు కదా అని కర్మలు మానేయరాదు. ఇది తెలుసుకోండి. నాకు ఏ కోరిక లేని కర్మ ఎందుకంటే అనరాదు. ఎందుకంటే కర్మ చిత్తశుద్ధినిస్తుంది. ఎటువంటి కర్మ అంటే ఏదైతే నిత్య కర్మ ఉన్నదో చెయ్యవలసినది అని విధి ఉంటుందో అది మానరాదు. మరి ఏది విడిచిపెట్టాలి అంటే నిషిద్ధం, కామ్యం, కౌటిల్యం, 3 కర్మలు విడిచిపెట్టాలన్నాడు. నిషిద్ధ కర్మ, కామ్యకర్మ, కౌటిల్య కర్మ అన్నాడు. కౌటిల్య కర్మ అంటే ఏమిటి అంటే కుటిల కర్మ అని అర్థం. ఇక్కడ నిషిద్ధ కర్మ అంటే అందరికీ తెలిసినదే, శాస్త్రం చెయ్యకూడదు అనేది చెప్పిందో అది చెయ్యరాదు. ఉదాహరణకు సత్యం వద అన్నది, ఇది విధి అంటే చెయ్యవలసినది. అక్కడే అసత్యం మావద, అసత్యం పలుకకు అన్నది. అసత్యం పలుకుకు అనేది నిషేధంగా చెప్తున్నది, అది కూడదు అని చెప్పడం. కానీ శాస్త్రం ఏది కూడదుందో అది చెయ్యరాదు. రెండవది కామ్యం, ఎక్కువగా ఈ కోరిక కోసం ఆ కర్మ, ఆ కోరిక కోసం ఈ కర్మ అని చెయ్యరాదు. అవి మళ్ళీ నువ్వు బంధిస్తాయి, జన్మంలోకి తీసుకెళ్ళిపోతాయి. మూడవది కుటిల కర్మ చెయ్యరాదు అన్నాడు. కుటిల కర్మ అంటే ఏమిటి అది కూడా తెలియాలి. కుటిలం అంటే కపటం అని అర్థం. కపట కర్మ చెయ్యరాదు అంటే లోపల ఒకటి అనుకుని బయట ఇంకొకటి చేస్తూ ఎవరికి టోపీ పెడతావు, భగవంతుడికి పెడతావా, నీ వల్ల కాదు. అలా కుటిల కర్మ అంటే శాస్త్ర శబ్దంలో గొప్ప అర్థం ఏంటంటే అభిచారిక కర్మ అని అర్థం. ఇక్కడ కామ్యకర్మ, నిషిద్ధ కర్మ, అభిచారిక కర్మ. అభిచారిక కర్మ అంటే వాడి నశించాలి వీడి నశించాలి అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఫలానా వాడు పదవిలోకి రావాలని యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. దానివల్ల అది స్వార్థం, అది ఇహానికి పరానికి రెండింటికి పనికిరదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫలానా వాడు పోవాలని చేసేవాళ్ళు ఉన్నారు, ఇది ప్రమాదమే. అవి కుటిల కర్మలు అనిపించుకుంటాయి, ఈ అభిచారిక కర్మలు. అయితే మరి అభిచారిక కర్మ శాస్త్రం ఎందుకు చెప్పిందని అనొచ్చు. దేశాన్నో ధర్మాన్నో సమూహ క్షేమాన్నో దెబ్బతీసే దుర్మార్గం పెరిగినప్పుడు ఆ దుర్మార్గం పోవాలని చేసే అభిచారిక కర్మ దేశక్షేమం కోసం గనక, సమూహ క్షేమం కోసం గనక, అది వ్యక్తి స్వార్థం కోసం కాదు గనక శాస్త్రం చెప్పింది. తెలుసుకోండి. ఇక్కడ అది ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం చేసే అభిచారిక కర్మలు ఉంటాయి, అది వేరే విషయం. అలాగే లోకాలను పీడించేటువంటి దుష్టశక్తులు తొలగాలను కూడా చేస్తారు. అసుర శక్తులు, పైశాచిక శక్తుల కోసం అవి తొలగాలను కూడా చేయడం ఉన్నదే, అందుకు శాస్త్రం చెప్పింది. కానీ మోక్షం కావాలనుకున్నవాడు అవి కూడా చెయ్యరాదు. తెలుసుకోండి. ఇక్కడ అది నిషిద్ధ కామ్య కుటిల కర్మలు విడిచిపెట్టాలి. శాస్త్రం నువ్వు చేసి తీరాలనే విద్యుక్త కర్మని చెప్పిందో అది మాత్రం మానరాదు. విధి ఉక్త విద్యుక్త, అది తెలుసుకోవాల్సింది. శాస్త్రం చెప్పిన కర్మ అది మానరాదు. అందుకే జ్ఞానినైపోయానో, ఈ మధ్య ఉపనిషత్తులు క్లాసుకి వెళ్ళాను అని చెప్పి తాను చేయాల్సిన నిత్య దేవతార్చన, సంధ్యావందనం, ఆబ్దికాలు వీటిని అటకెక్కించకూడదు, అప్పుడు వాడు కర్మభ్రష్టుడవుతాడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఇవి చేయవలసినవే. క్రమంగా ఇలా చేయడం వల్ల తచ్చేశ్వరీ సమర్ప్యం స్యాత్, నిత్యకర్మ చేయమన్నారు కదా, దాని మరొకటి కలగాలి. ఏంటి? తచ్చ ఈశ్వరే సమర్ప్యం స్యాత్, ఈశ్వరుడికి సమర్పణ బుద్ధితో చేయాలి. ఎలా చేయాలి ఈశ్వరుడికి అంటే భక్త్యా తత్ప్రవణం మనః, భగవంతుడి మీద ప్రేమతో సమర్పణ చేయాలి. కృత్వా భజేత తం ప్రేమ్ణ శుద్ధ చిత్తో భవేజ్జనః, అటువంటి ప్రేమ వల్ల వాడు శుద్ధ చిత్తుడవుతాడు. శుద్ధ చిత్తుడైతే అప్పుడు అర్థమవుతుంది జగత్తు భ్రాంతి ఎలాగో. అంతవరకు ఏంటంటే కనిపిస్తున్న జగత్తు కనిపిస్తుంటే మిచ్చంటాడేమిటి అని కూడా అనిపిస్తుంది కోపంగా. చిత్తశుద్ధి కావాలి, అది కావాలంటే ఇది క్రమం నాయన. అందుకే బాగా గుర్తుపెట్టుకో, బ్రహ్మలోకం మొదలుకుని
చీమల వరకు, భూమి వరకు అన్ని లోకములు కూడాను శాశ్వతము కానివే. శాశ్వతమైంది పరబ్రహ్మతత్వం ఒక్కటే. అది నువ్వై ఉన్నావు. అది తెలుసుకుంటే ఈ లోకాలంటి మించిన ఆనందాన్ని పొందుతావు. ఆనందం ఎలా ఉంటుంది? లోకాతీత, గుణాతీత, సర్వాతీత, క్షమాత్మిక ఆయన రూపమైన ఆనందం ఉంటుందయ్యా. అది ఆనందం యొక్క స్వరూపము అని చెప్తూ అలాంటి జ్ఞానం భక్తి వల్ల కలుగుతుంది. భక్తి ఎవరి యందు ఉండాలి? పరమాత్మ యందు ఉండాలి. పరమాత్మ యందు ఎంత భక్తి ఉన్నదో పరమాత్మ గురించి చెప్పే గురువు యందు కూడా అంతే భక్తి కలిగి ఉండాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యైతే కథితా యత్తాః ప్రకాశంతే మహాత్మనః. ఇది యథాతథంగా భగవద్గీతలో ఉన్న శ్లోకమే దత్తగీతలో కనబడుతుంది. ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడేగా. చెప్పే మాట ఒకటే, చెప్పే మార్గం ఒకటి, కానీ అన్నీ ఒకలా ఉన్నాయంటే అందుకే సనాతన ధర్మం పుస్తకాలు ఎన్నైనా విషయం మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోండి. గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ ఒక అర్థం ఏంటంటే అలాంటి భక్తుడికి గురువు గారు జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు. కానీ ఎలా ఈశ్వరుని యందు భక్తి ఉందో అలా గురువు యందు అంటే అర్థం ఈశ్వరుడే అసలైన గురువు. ఆయన నీ బుద్ధికి సరైన జ్ఞానాన్ని స్ఫురింపజేస్తాడని అర్థం ఇక్కడ. అంతేగాని చెప్తాడని కాదు. చెప్పినా మాత్రం అర్థమవుతుందండి? అర్థమైనా నిలుపుకుంటామా? నిలుపుకోవాలనుకుంటామా? అందుకే భక్తి కలవాడికి భగవంతుడు జ్ఞానాన్ని బుద్ధిలో స్ఫురింపజేస్తాడని అర్థం. ఇక్కడ బోధిస్తాడనే కంటే స్ఫురింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. అందుకే ప్రకాశంతే మహాత్మనః అనే మాటలో ఉన్నటువంటి విశేషం అది. అందుకే భక్తి లేని వాడికి బ్రహ్మజ్ఞానం రాదు. బ్రహ్మజ్ఞానం వచ్చే కదా జ్ఞానరూప భక్తిగా పరిణమిస్తుంది. అది దాని యొక్క విశేషం. అయితే ఇదివరకు నీకు లేనిది ఇప్పుడు ఎందుకు కలిగిందో చెప్తున్నాను నేను. ఇప్పుడు కలిగింది కనుక చెప్తున్నాను. కానీ ఇప్పుడు కలగడానికి కారణం ఏంటంటే నీకు 12 వరాలు అడిగినప్పుడు ధర్మమందు నా బుద్ధి ఉండాలి. నేను ఒకవేళ పెడదారి పడితే నాకు మంచి చెప్పడానికి సత్పురుషులు ఎప్పుడూ నాకు లభించాలని కోరుకున్నావు. నా యందు భక్తి కోరుకున్నావు. ఈ రెండిటితో నువ్వేం చేసావంటే ఇన్నాళ్ళు, ఇన్ని వేల ఏళ్ళు నువ్వు రాజ్యపాలన చేస్తున్నప్పుడు త్వయా సర్వాణి కర్మాణి యోగ 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 యాగాది కానిచ. నువ్వు చేసిన కర్మలు, యాగము, యోగము అన్నీ ఎలా చేసావంటే మదర్పితాని, అవన్నీ నాకు అర్పణ బుద్ధితో చేసావు. ఆ ఒక్క కారణం చేత తేన అయం విచారం సముపస్థిత లేదా అయం విచార సముపస్థిత. నువ్వు చేసినటువంటి నాకు అర్పణ బుద్ధితో ప్రతి సత్కర్మ ఆచరించడం చేత ఈ విచారణ నీకు కలిగింది. విచారం అంటే సత్యమేది, అసత్యమేది, ఈ అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని పొందాలి అని ఒక విచారణ ఉన్నదే బుద్ధి యొక్క ఆలోచన శక్తి. అది నాకు అర్పణంగా నువ్వు సత్కర్మలు ఆచరించడం వల్ల లభించింది సుమా. అయితే విచారణ శక్తికి బలంగా ఒకటి ఉండాలి. అది లేకపోతే లాభం లేదు. అదేమిటంటే వైరాగ్యంచ పరంజాతం. వైరాగ్యం ఒకటి నీకు గట్టిగా ఉన్నది. దానివల్ల మలినమైనటువంటి భ్రమదృష్టి అంటే ఒకటి నీకు తెలిసింది. ఆ భ్రమదృష్టిని తొలగించుకొని సత్యం తెలుసుకోవాలనే తపన నీకు కలిగింది. ఆ కారణం చేతనే ఇవాళ ఇక్కడ నువ్వు కూర్చోగలిగేవి నాయన అని చెప్తూ ఉంటే ఒక్కసారి కార్తవీర్యుడు అన్నాడు, స్వామి నీ అనుగ్రహం వల్ల నేను కృతకృత్యుణ్ణయ్యాను, నాకు ఒక నిశ్చయ జ్ఞానం ఇప్పుడు కలిగింది అన్నాడు. ఇంతవరకు ఈ శాస్త్రం సత్యమా, ఆ శాస్త్రం సత్యమా అని వచ్చాడు. ఇప్పుడు స్వామితో మాట్లాడిన తర్వాత నిశ్చయ జ్ఞానం అండి, అంటే ఇంకా ఊగిసలాట లేదు, అది కలగాలి. అంటే జ్ఞానంలో క్రమంగా ఎదుగుతున్నప్పుడు గురువుని ఆశ్రయించడం, శాస్త్రంపై నమ్మకం కలగడం, అది మొదటి మెట్టు. తర్వాత మెట్టు ఏమిటంటే అది సత్యమా ఇది సత్యమని ఊగిసలాట లేకుండా ఇదే సత్యమని దృఢమైన నిశ్చయ జ్ఞానం కలగాలి. అది తర్వాత మెట్టు, జ్ఞాన భూమికల్లో తర్వాత మెట్టుగా చెప్పబడుతున్నది. ఇప్పుడు నాకు నిశ్చయోమే సముత్పన్న సందేహశ్చగతో లయం. అన్ని సందేహాలు పోయే, ఒకటే సత్య వస్తువు ఉంది, అదే పొందవలసినది, మిగిలినవన్నీ కూడా భ్రాంతే అని నిశ్చయ జ్ఞానం కలిగింది. అయితే నువ్వు ఎంత చెప్పినా ఆత్మ ఆనంద స్వరూపమని చెప్పేవి కానీ ఆ ఆత్మానందం నా హృదయంలో రూఢంగా నిలబడట్లేదే, అది ఏ విధంగా నిలబడుతుంది? ఆ బ్రహ్మజ్ఞానం నిలబడేటట్లు నువ్వు అనుగ్రహించాలి అన్నాడు. చూసారా ఎంత చక్కటి ప్రశ్న. కనుక సాధకుడికి ఉపయుక్తమైన అంశములన్నీ దత్త చరిత్రలో ఈ 9 రోజులు చెప్పబడుతున్నాయి. నాయనా నీకు చిత్తశుద్ధి ఉంది, వైరాగ్యం ఉంది, దృఢమైన భక్తి ఉంది. ఈ మూడిటితో జ్ఞానం నిలబడాలంటే ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని గురుముఖత శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని నిరంతరం మననం చేసుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ. అంటే సత్యవస్తువు ఆత్మయే, మిగిలిన అనాత్మలు ఆ నిరంతరం మనస్సుకు చెప్తూ ఉండగా అనాత్మ విషయాలు మనసులోకి వస్తూ ఉంటే నువ్వు తొలగించగలగాలి. అది దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. అది వైరాగ్యానికి సహాయంగా ఉంది కనుక తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ జ్ఞానం అనగా ఒక్కటే, మహావాక్య సముత్పన్నం జ్ఞానం. మహావాక్యములు ఏమిటి ప్రతిపాదిస్తున్నాయో అదే జ్ఞానం అనగా. మహావాక్యములు అంటే తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవే మహావాక్యములు. ఈ మహావాక్యముల్లో చెప్పబడుతున్నది. నేను ముందు తత్వమసి అని ఎందుకు చెప్పానంటే
అంటే సాధారణంగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రథమ వాక్యం అయినప్పటికీ తత్వమసి అని ఎందుకు చెప్పుకున్నాడు? ఉపదేశ వాక్యం అది. తత్ త్వం అసి, బ్రహ్మమే నువ్వే అయ్యున్నావు అంటాడు గురువు. బ్రహ్మము నువ్వే అయి ఉన్నావు అంటే బ్రహ్మము నువ్వు అవుతావు అనలేదు, నువ్వు అయి ఉన్నావు అన్నాడు ఇక్కడ. అరే ఇంకా తెలియట్లేదు, నువ్వు అదే ఉన్నావు కదా, ఇంకా తెలియలేదా అన్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేయాలంటే నేను బ్రహ్మముని ఎలా అవుతాను అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చినప్పుడు సరే నువ్వు బ్రహ్మం అవునో కాదో పక్కన పెట్టు, ఇప్పుడు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ప్రశ్నవే. ఇది చూడండి, ఆలోచించండి. నేను బ్రహ్మమును అవునా కదా పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేనండి ఫలానా రామారావు లేదా కృష్ణారావు పేరు చెప్పుకుంటాం, నామం. అలాగే నేను ఫలానా వర్ణంలో పుట్టాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అంటావు. అంటే నేను అనేదాన్ని దీన్ని కలిపో, అవునా? అయితే ఇప్పుడు ఈ త్వమ్మును శోధన చేయాలి. ఎలా శోధన చేయాలంటే నేనని ఏదనుకుంటున్నావు నిజంగా నువ్వో ఆలోచిస్తే నీకు తెలిసిపోతుంది. ఇవన్నీ నేను కాదు, ఇవి దేనివల్ల చైతన్యం పొందుతున్నాయో అది నేను. ఆ చైతన్య వస్తువు దేహం కాదు, ప్రాణం కాదు, బుద్ధి కాదు, ఇంద్రియం కాదు, వీటన్నిటికీ ప్రకాశాన్ని కదలికనిస్తున్నది. అది దానికి ఏ కదలిక లేదు, అది నేను అని తెలుసుకుంటూ త్వంపద శోధన చేస్తే అది నేను అన్నావు కదా, అదినే తత్ అన్నారు బ్రహ్మము. కనుక నేను వెళ్ళి బ్రహ్మముతో కలుస్తుంది. కానీ గురువు చెప్పినప్పుడు అది నువ్వై ఉన్నావంటాడు. అప్పుడు శిష్యుడు శోధన చేసి అహం బ్రహ్మాస్మి అంటాడు, అది నేనై ఉన్నాను అంటాడు వాడు. అంటే గురువు చెప్పింది అప్పచెప్పాడని కాదు, నువ్వు అది ఉన్నావు నాయనా అంటే నువ్వు అది అయ్యున్నావు అని గురువుతో అంటాడా? నువ్వు అది అయ్యున్నావు అని గురువు అనగా వీడు సాధన చేసి నేను బ్రహ్మమే అయ్యున్నాను అంటాడు ఇక్కడ. అంటే గురువు చెప్పింది ఉపదేశ వాక్యం, శిష్యుడు పలికింది అనుభవ వాక్యం అంటారు ఇక్కడ. ఈ రెండు ప్రధానం. ఆ బ్రహ్మమును తెలుసుకునేటువంటి ప్రక్రియ అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాదులు సహకరిస్తాయి. కనుక మహావాక్యములు ఏమి చెప్తుందో దాన్నే జ్ఞానం అంటారు, మరొకటి కాదు. కానీ మహావాక్యముల సారం ఒకటే, జీవబ్రహ్మ ఐక్యం. జీవుడు బ్రహ్మము ఐక్యం. ఈ ఐక్యం అనేది కొత్తగా లేదు, ఎప్పుడూ ఉన్నదే. అది అనుభవానికి తెచ్చుకోవడమే. ఇది శ్రవణం చేసేటప్పుడు, ఇది వినడానికి కూర్చునే ముందు కొన్ని అర్హతలు ఉంటాయి నాయనా. అటువంటి వాడే బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హుడు. ఒకటి అంతరింద్రియ నిగ్రహము, రెండవది బాహ్యేంద్రియ నిగ్రహము, మూడవది అంతర్ముఖంగా ఆలోచించగలిగే శక్తి. దీన్ని ఉపరతి అంటారు. కొందరు ఉపరతికి ఏం చెప్పారంటే వేదోక్తమైన కర్మలను ఈశ్వరాత్మ బుద్ధితో చెయ్యుట అని అర్థాన్ని కూడా చెప్పారు. ఈ మూడు. నాలుగవది తితిక్ష అంటే సహనం. సహనం లేనివాడు ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు ముందుకు వేయలేడు. అసహనం ఉన్నవాడికి ఆధ్యాత్మికత లేదు, తెలుసుకోండి ఇక్కడ. క్షమ. అందుకే తితిక్ష అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్న సంఘటన జరిగితే చాలా ఉద్రేకపడిపోతుంటాం. ఎలాంటి దాన్నైనా తట్టుకోగలిగినంత దృఢత్వం ఉండాలి. అందుకే స్వామి వివేకానంద అంటాడు, బలహీనులకు జ్ఞాన మార్గంలో ప్రవేశం లేదన్నాడు. ఆయన అనలేదు, ఉపనిషత్తు అందని ఆయన అన్నాడు. నాయమాత్మ బలహీనేన లభ్య. మరి ఎవరికయ్యా జ్ఞాన విచార అంటే దృఢిష్ట బలిష్ట. అందుకు ఉక్కు కండరాలు ఉన్నటువంటి వాడు, దృఢమైన చిత్తం కలిగిన వాడే నా మార్గంలోకి రండి అని చెప్పాడు మహానుభావుడు స్వామి వివేకానంద. నా మార్గం అంటే జ్ఞాన మార్గం. వివేకానందంతో ఒక మార్గం లేదు, సనాతన ధర్మమే ఆయన మార్గం, తెలుసుకోండి. అందుకే ఎప్పుడు జ్ఞాన మార్గంలోకి రావాలి అంటే ఎప్పుడు నీ ఇంద్రియాల్లో పటుత్వం ఉంటుందో, ఎప్పుడు నీ బుద్ధికి ఆలోచన శక్తి క్షీణించదో, జ్ఞాపక శక్తి నశించదో అప్పుడు జ్ఞానాన్ని వినాలి. అదే నన్ను ఉడికిపోయిన తర్వాత వింటే ఏం చెప్పారంటారండి అని అప్పటికే మెదడు మోకాళ్ళకు జారి ఉంటుంది. ఆ మోకాళ్ళకు నొప్పులు ఉంటాయి. వాడు ఏం వింటాడు చెప్పండి, ఇక్కడ ఇన్ని బాధలు ఉంటాయి. అలాగని వాళ్ళు వినరాదని కాదండి, వాళ్ళు కూడా మానేస్తే సీట్లు ఖాళీలు ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు అదే విషయంలో మరీ నిరుత్సాహపడకుండా ఒక వాక్యం ఏంటంటే బ్రతుకున్నంత కాలం బ్రతుకు ముగిసే లోపల వింటే చాలు ధన్యులం అవుతాం, తెలుసుకోండి ఇక్కడ. అది జ్ఞానం అంటే. ఏకాగ్రంగా వినాలి. అందుకు ముందు ఇవి ఉంటే కానీ అది రాదు. శమము, దమము, ఉపరతి, తితిక్ష. ఆ తర్వాత శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువు వాక్యాలపై శంక లేని విశ్వాసం, అది శ్రద్ధ. ఆ తర్వాత ఉండవలసిన సమాధానం. అంటే మనస్సుని ఎప్పుడు ఏ తత్వం గురించి విన్నాడో దాని యందు నిలుపుతూ ఉండాలి. ఎందుకంటే దీని లక్షణం ఏంటంటే వింటూనే జారిపోతూ ఉంటుంది. అప్పటికి అర్థమైనట్టు ఉంటుంది. జారిపోతున్నదని మళ్ళీ దాని యందు నిలపాలి. ఆ నిలిపి దాని యందు సమ్యక్ ఆధానం సమాధానం నతు చిత్తస్య లాలనం అన్నారు శంకర భగవత్పాల వివేక చూడమనిలో. చిత్తాన్ని లాలించడం కాదయ్యా సమాధానం అంటే, బుజ్జగించడం సమాధానం కాదు, బ్రహ్మమునది నిలబెట్టడం సమాధానం. అది నేననేది వేరు కాదు కనుక అది కరిగిపోయి అదే అవుతుంది. దాని యందు నిలబెట్టడం చేతనవ్వాలి. ఈ విధంగా చెప్తూ ఇలా చేస్తే వచ్చే జ్ఞానం పేరు పరోక్ష జ్ఞానం. అంటే శాస్త్రజ్ఞానం బాగా అర్థమవుతుంది. దాన్ని నిలుపుకోవడానికి శ్రవణమాన నిధిధ్యాసనలు బలంగా చేయాలి అంటూ వివిధములైన పద్ధతులు చెప్తూ ఇటువంటి ఆనందం సిద్ధించడానికి నాయన ప్రధానంగా ఉండవలసినటువంటిది యోగ సాధన చాలా ప్రధానము అని చెప్తున్నాడు. అని యోగము బోధించాడు ఇక్కడ.
అచ్చం అలర్కుడికి చేసిన బోధ అంతా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. ఎందుకు? సమయం లేదు అని కాదండి, అక్కడ చెప్పేం కనుక. అందుకు ఒకటి శ్రద్ధగా వింటే రెండోసారి చెప్పక్కర్లేదు. నిన్నెవరో అన్నా, నిన్న మొన్న కథలు భలే ఉన్నాయండి, కానీ ఆ మధ్య జ్ఞానం కొంచెం, నేనేం చేసి దత్తుడు అలా చెప్తాడు ఆయన. నిన్న మొన్న కథల్లో చెప్పింది పట్టుకుంటే అప్పుడు జ్ఞానం మళ్ళీ అర్థమవుతుంది. అందుకే క్రమం కూడా మళ్ళీ ఇప్పుడు ఆ జ్ఞానం అంతా చెప్తాడు ఆయన. ఆయనకేం చెప్పాడు, ఈయనకు అదే చెప్పాడు. ఆయన వ్యాసుడు విసుక్కోకుండా అదంతా రాసి పెట్టాడు. మళ్ళీ ఇక్కడ యోగాన్ని బోధిస్తాడు. ఇక్కడ ఆ యోగం అంటే మనస్సుని నిరోధించడం, ఇది చాలా కష్టం, అన్నిటికంటే పెద్ద కష్టం అది. అందుకే మనస్సు నిల్పశక్తి లేకపోతే మధుర ఘంట విరుల పూజేమి చేయురా అన్నాడు. సోమిదమ్మ సొగసు కాండ్ర కోరితే సోమయాజి స్వర్గార్హుడవునా అనే కీర్తన కూడా చెప్పాడు కదా. అది మనస్సు నిలపాలి, దాన్ని దృఢంగా నిలపాలి. ఆ నిలపాలి అంటే ఎంత మీరు ప్రయత్నించినా ప్రయత్నం మాత్రం మానరాదు, దానికి ఇంకేదో సహాయం కావాలి, ఇంకేదో ఊతం కావాలట. ఏమిటా ఊతం అంటే యోగము. ఊతము మనస్సు నిలబెట్టడానికి, అది జ్ఞానం దృఢపడడానికి యోగం కావాలి. ఆ యోగము అన్నిటికీ, యోగం చేస్తూ ఉండగా సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులకి మురిసిపోకు, ఇంకా ముందుకు సాగంతే, ఇంకా పరమసిద్ధి పొందడానికి ప్రయత్నించు. ఇన్ని చెప్పి బోధించిన తర్వాత ఆనందపరుసుడు వింటూ ఉన్నాడు మహానుభావుడైన కార్తవీర్యార్జున స్వామి. అప్పుడు దత్తాత్రేయులు వారు ఇత్యుక్త్వా అమృతమానందం, అమృతము ఆనందము అయినటువంటి సత్యవస్తువు ఏదో చెప్తే కరం శిరసి దక్షిణం నిధదే, తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి యొక్క తలపై పెట్టాడు దత్తాత్రేయ స్వామి వారు. ఎప్పుడైతే స్వామి యొక్క దక్షిణ హస్తం శిరస్సు మీద తగిలిందో అంతవరకు పద్మాసన స్థితిలో వింటున్నవాడు ఒక్కసారి అంతర్ముఖుడైపోయాడండి. స్వామి యొక్క చెయ్యి తగలగానే స్పర్శ దీక్ష అంటారు దీన్ని. ఎంతవరకు చూపుతోనే శుద్ధుణ్ణి చేయగలిగిన మహాస్వామి ఇప్పుడు స్పర్శ దిశను అనుగ్రహించాడు. దీన్ని శక్తిపాతం అని కూడా అంటారండి. ఈ మధ్య శక్తిపాతాలకు కూడా ఫీజులు పెట్టడాలు, పొలోమని అందరూ బయలుదేరిపోవడాలు ఇత్యాదులన్నీ ఉన్నాయి. కలియుగం కదా, ప్రతి మార్గం కలుషితమవుతుంది కలియుగంలో, తెలుసుకోండి. ఏం చేస్తాం? కానీ ఇక్కడ శక్తిపాతం పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కాదు, శక్తిపాతం పబ్లిసిటీలతో జరిగేది కాదు. అది కేవలం యోగ్యుడైన శిష్యుడికి సిద్ధపురుషుడైన గురువు మాత్రమే ఇవ్వగలిగేది, వారు ఇరువురికి మాత్రమే తెలిసేది. ఇక్కడ సామాన్యమైనది కాదు. ఇక్కడ శక్తిపాతం కలిగిన వాడి స్థితి ఎలా ఉంటుందో ఊహించలేం మనం. ఇక్కడ వాడు గుహలోకి వెళ్ళిపెట్ట, గుహ అనగానే హృదయం అంతరాల్లోకి ప్రవేశించిపోయాడు. సచానమ్యా విశద్గుహాం, గుహలోకి ప్రవేశించిపోయాడంటే అంతర్స్థితికి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని అలాగే విడిచిపెట్టాడు స్వామివారు. బహుకాలం అలా ఉండిపోయాడండి, సామాన్యం కాదు. కొంతకాలం అలా సమాధి స్థితిలో ఉంటూ స్థాను నిశ్చల దేహోభూత్, దేహస్పృహ లేదు, ఎందుకంటే పూర్ణ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందాడు. అతిక్రాంతే వర్షమాసే, అలా సంవత్సర కాలం సమాధి స్థితిలో ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడి చరిత్ర మహాద్భుతం అండి. ఆయన చరిత్ర ఎంత చెప్తే దత్తుల వారికి అంత ఆనందంట, అంత ఇష్టం ఆయనంటే. కొంత సంవత్సరం తర్వాత మళ్ళీ బహిర్ముఖుడయ్యాడు. నృభావం పునరాగత, మళ్ళీ ఒక్కసారి నేను కార్తవీర్యార్జునుని అనే భావంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే స్వామి చేరదీసి ఒళ్ళంతా నిమిరి, నాయన మళ్ళీ నువ్వు సాధనకు వెళ్ళన్నాడు. మళ్ళీ స్వామి అనుగ్రహం చేత మళ్ళీ సాధనలో సమాధి స్థితిలోకి వెళ్ళాడండి. ఈ సమాధి స్థితిలో బహుకాలం ఉన్నాడు, పరవశించిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం ఇలా సమాధి స్థితి పొందుతూ బహిర్ముఖుడవుతూ బహుకాలం తర్వాత అంటున్నాడు, మళ్ళీ బహిర్ముఖుడయ్యాక, స్వామి ఇప్పుడు నా మనస్సు చాలా దివ్యానందం పొందుతుంది. అది వస్తువుల వల్ల వచ్చే ఆనందం కాదు, అది నా స్థితిలో నేను ఉండడం వల్ల వచ్చిన ఆనందం, అది స్వాత్మానందం. ఆ స్వాత్మానందం లభించిన తర్వాత ఇన్ని వేల ఏళ్ళు నేను పొందిన రకరకాల భోగాలన్నీ కూడా అల్పములని నాకు తెలిసిపోయింది. అంటే అల్పాలను ఎప్పుడు తెలుస్తాయి? అది తెలిస్తే తెలుస్తుందండి. ఇక్కడ సూర్యకాంతి తెలియనంత వరకు కాంతి మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేదు, అది అనుభవం వచ్చాకే తెలుస్తుంది. ఇక్కడ సంప్రధావతి చిత్తత్వం అనుభూతం నిజం సుఖం. ఇప్పుడు ఆనందంలోనే ఎప్పుడు ఉండాలన్న మనస్సు నిరంతరం తపన పడుతుంది. ఇప్పుడు నాకు తెలుస్తున్నది, రాజ్యం విడిచిపెట్టినా నాకు దుఃఖం లేదు, రాజ్యం చేస్తున్నా నాకు దుఃఖం లేదు. ఈ మాట గొప్ప విషయం అండి. ఇక్కడ అంటే నేను ఇంకా బ్రహ్మజ్ఞానం పొందేను కనుక నాకు ఇవేవి అక్కర్లేదని కాదు, ఇందులో ఉన్నా నాకు పర్వాలేదు, లేకున్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఏది అంటని వాడు ఎక్కడున్నా ఒకటి. దీన్ని హేయోపాదేయ వర్జిత అంటే రాజ్యాన్ని విడిచిపెట్టడం ఒకటి, రాజ్యం కాక మరేదో స్వీకరించాలి ఒకటి, రెండూ నాకు లేవు. ఏదో నేనే బ్రహ్మమని తెలిసాక రాజ్యంలో ఉన్నా నేను బ్రహ్మమనే, రాజ్యం విడిచిపెట్టినా నేను బ్రహ్మమనే. దీన్ని అద్భుతమైన ఉపమానంతో చెప్తాడు మహానుభావుడి రామకృష్ణ పరమహంస.
ఆయన ఒక దత్తాత్రేయ స్వామి వారి యొక్క విభూతియే. మజ్జిగ చిరికిన తర్వాత వెన్న వస్తుంది. ఆ వెన్నను అలా ఉంచేసేమనుకోండి, ఆ నీటి మధ్య వెన్న అలాగే ఉంటుంది. బయటకు తీసినా అలా ఉంటుంది. దాన్ని మళ్ళీ మజ్జిగగా మారదు కదా. కానీ మజ్జిగ చిరికిన వెన్న అందులో ఉన్న అంటకుండా ఎలా ఉంటుందో, బయట తీసినా ఎలాగుంటుందో, అదేవిధంగా బ్రహ్మజ్ఞాని రాజ్యంలో ఉన్న ఒకలాగుంటాడు, రాజ్యం విడిచిపెట్టిన ఒకడు ఉంటాడు. వాడికి రాజ్యం విడిచిపెట్టాలనే కండిషన్ కాదు. అయితే సాధన బలపడే వరకు అన్నీ విడిచిపెట్టి సాధన చేయాలేమో కానీ, అందుకే సిద్ధపురుషులు అన్నీ విడిచిపెట్టి గుహల్లో ఉండొచ్చు, మళ్ళాగా రాజ్యాల్లో తిరుగుతూ ఉండవచ్చు. ఎలా ఉన్నా వాళ్ళిద్దరి స్థితి ఒకేలా ఉంటుంది. అన్నీ విడిచిపెట్టి గుహలో ఉన్నటువంటి జీవన్ముక్తులు ఎలా ఉంటాడో, ఏదో ప్రారంధవశాత్తు అంటే వీడు జ్ఞాని అయిపోయినా ప్రారంధం బలంగా ఉంటుంది కనుక, ప్రారంధం ఉన్నప్పుడు రాజ్యాది పాలనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కర్తవ్యాలు చక్కగా దేహము బుద్ధి అవి చేస్తుంటే సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఇక్కడ విడిచిపెట్టకుండా సాక్షి స్థితిలోనే ఉంటాడు అతడు. అలాంటి వాళ్ళు ఎవరంటే జనకాదయ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ మాటకు వస్తే చెప్పినవాడే అలాంటి వాడు. అటువైపు ఇంత అక్షౌహిణి సైన్యాన్ని నడుపుతూ, అంత అక్షౌహిణితో యుద్ధం చేయిస్తూ, ఎందరిని ఆదుకుంటూ ఇన్ని కలాపాలు నడుపుతున్నా దేనికి అంటకుండా ఉన్న యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ, ఈ దత్తాత్రేయ స్వరూపుడైనండి ఆయన కూడా. ఆయన ఉన్నాడు అలాగా. అలా ఉన్న కొంతమంది ఉదాహరణ చెప్పాడు. జనకాదయ అన్నాడు ఇక్కడ. అటువంటి మహాత్ములు ఉంటారు, వాళ్ళు సిద్ధి పొందినా ఉంటారట. భగవంతుడు అలాంటి వాళ్ళు అధికార పురుషులు అంటారు. వాళ్ళ చేత లోక సంగ్రహార్థం వాళ్ళ కర్మలు చేస్తారే తప్ప వాళ్ళ కోసం కాదు. అందుకే నేను ఇప్పుడు రాజ్యం ఉన్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, ఎక్కడున్నా సరే దేశము కాలము వస్తువు అనే భేదము లేని, అంటే దేశకాల పరిచ్ఛిన్న సర్వగా, దేశకాలముల పరిచ్ఛిన్నము లేని సర్వగా సర్వవ్యాపకమైన బ్రహ్మమే నేను. చిదాత్మైకోవ భాతిమే పూర్ణానంద పూర్ణమిదం చిదానందేన సర్వత. ఇదంతా కూడా పరవశించి అంటున్న ఒక ఫలవరింతలా ఉందండి. అవతల వాడు వింటాడా లేదు కాదు, తన ఆనందానుభూతిని ఫలవరింతలా చెప్తున్నాడు. చిదానందో మహాత్మే సహ పదార్థోన్యోన విద్యతే. అసలు ప్రపంచంలో రాజ్యమని శత్రువని మిత్రువని లేవు, ఉన్నదంతా ఆనందమే, ఉన్నదంతా ఆనందమే, ఉన్నదంతా బ్రహ్మమే, మరొక వస్తువే లేదు అనేటటువంటి ఆనందానుభూతిని వ్యక్తీకరించాడు ఆయన. వెంటనే భగవంతుడు అంటున్నాడు దత్తాత్రేయ స్వామి వారు, చాలా సంతోషం నాయన, నీకు ఆత్మజ్ఞానం కలిగింది. సమాధి స్థితిలో ఉన్నప్పుడు అసలు నీకు దేహస్పృహ లేదు. సమాధి నుండి వచ్చిన తర్వాత దేహస్పృహ కలిగినా ఆత్మజ్ఞానం తొలగలేదు. ఇది తెలుసుకోండి. దేహస్పృహ వచ్చింది కానీ దేహం నేననే భ్రాంతి లేదు నీకు. ఇప్పుడు ప్రారంధం ఉన్నంతకాలం దేహంలో ఉంటావు. ఇప్పుడు నీకు మళ్ళీ మెలకు వచ్చి స్పృహలోకి వచ్చావు కనుక నేనిచ్చిన జ్ఞానంతో ఇక నుంచి నిత్యకర్మలు చేయి, వెళ్ళి స్నానం చేసిరా, సంధ్యావందనం చేసుకో, మళ్ళీ సాధన చేయన్నాడు ఇక్కడ. శోభూతేద పునర్యోగ సమాధిం వ్రజ స్నాత్వా నిత్య విధిం కృత్వా. నువ్వు స్నానము నిత్య విధి చేసి మళ్ళీ రా అన్నాడు. మళ్ళీ స్నాన సంధ్యాధికాలు వచ్చిన తర్వాత మరొకసారి స్వామనుగ్రహంతో ధ్యానానికి కూర్చున్నాడండి. ఆ ధ్యాన స్థితి వల్ల మళ్ళీ సమాధి స్థితి లభించింది. బహుకాలం ఉన్నాడు. అటు తర్వాత మళ్ళీ స్వామి ఆజ్ఞాపించాడు, ఇంకా రాజ్యానికి వెళ్ళి పాలన చెయ్యన్నాడు ఇక్కడ. ఇంకా నీకు ఆయువు ఉంది, నువ్వు సన్యసించి శరీర త్యాగం చెయ్యవు. నువ్వు మనసా ఇప్పుడు సన్యాస ధర్మంలోనూ ఉన్నావు, కానీ ప్రారంధవశాత్తు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీకు నేను ఇచ్చిన వరాన్ని అనుసరించి చివరి ఊపిరి వరకు గొప్ప క్షత్రియుడిగా నువ్వు ఉండాలి, గొప్ప రాజుగా ఉండాలి, కానీ ఈ జ్ఞానంతో ఉంటావు అని చెప్తూ తథాప్యయన్ నహిత్యాజ్యో, ఎట్టి పరిస్థితుల్లోనూ శరీర స్పృహ కలగ్గానే మాత్రం నీకు ఏది విధింపబడ్డదో ఆ సదాచారాన్ని విడిచిపెట్టరాదు. ఇది దత్తుని మాట, తెలుసుకోండి. చాలామంది మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని చెప్పి సత్కర్మల్ని విడిచిపెడతారు, సదాచారాన్ని విడిచిపెడతారు, మాకు అన్నీ లేవండి అని. వాడికి సద్గతి కూడా లేదు, తెలుసుకోండి ఇక్కడ. ఇవేవీ లేని వాడికి, సదాచారం లేని వాడికి సద్గతి కూడా లేదు. పెద్ద పెద్ద అనుష్ఠానాలు లేకపోయినా ఆచారం మాత్రం ఉండాలండి. ఎందుకంటే ఆచారం ఉంటే కనీసం పవిత్రతనే ఉంటుంది, ఎప్పటికోప్పుడు వస్తుంది. అది అనాచారం దురాచారం చేసావా తర్వాత నీకు కలిగే సంతానాదుల్లో కూడా దుష్టత్వం వస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. నువ్వు సాధకుడు కాకపోయినా నీ తర్వాత వాళ్ళైనా సాధకులు కావాలి అంటే సదాచారమైనా కాపాడబడాలి. అందుకే మన పూర్వ గృహాల్లో అందరూ యోగులు కారు, అనుష్ఠాన పరులు కారు, కానీ ఆచారం మాత్రం ఉండేది, కనీసం అదేనా పాటించుకోవాలండి. ఇప్పుడు అవే హుళక్కైపోతున్నాయి, ఏం చేస్తాం. ఇక్కడ స్వామి చెప్తున్న మాట, సదాచారేత యత్పృష్టం తద్రేదమవధారయ. నువ్వు సదాచారం గురించి తెలుసుకో, అది కూడా నీ ప్రశ్నల్లో ఒకటే. కనుకనే ఎప్పుడు కూడా నహిత్యాజ్యో వర్ణధర్మ సనాతన, నీదైన వర్ణధర్మాన్ని విడిచిపెట్టరాదు. ఇత్యాచరామ్యహం నిత్యం లోకోపకృతయే సదా. అది నేను కూడా పాటిస్తున్నాను,
లేకపోతే సర్వాతీతుడైన నాకు ఇందాకే చూసావు కదా, నేను మాట్లాడకుండా వెళ్ళాను అనుకున్నావు, నీకు చెప్పడానికి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ స్నానం చేసి సంధ్యావందనం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, శివ పూజ చేయడం, ఇవన్నీ ఎందుకు చూపించాను? చెయ్యాలి అని చెప్పడం కోసం చూపించానే తప్ప నాకు అవసరమా? బ్రహ్మమే నేనే ఆచరించినప్పుడు నువ్వు ఆచరించి తీరాలి. ఎందుకు ఆచరించాలంటే జనబాధ నిరాసార్థం విపరీతం తథా క్వచిత్. సదాచారం సర్వజనుల బాధల్ని పోగొడుతుంది. గొప్ప మాట ఇక్కడ. జనుల బాధలు, జనులకు కలిగే బాధలు పోగొట్టగలిగే శక్తి సదాచారానికి ఉన్నది. లేకపోతే సదాచారానికి భిన్నంగా ఏ ఒక్కరూ ప్రవర్తించరాదు. సర్వథా త్వయా కార్యం విపరీతం స్వకర్మణి. నేను కాని నీవు కాని సదాచారానికి విరుద్ధంగా ప్రవర్తించరాదు సుమా. స్వధర్మ సర్వదా స్థేయో గృహస్థేనా త్వయా విభో. ఈ వాక్యం ఒక మహావాక్యాల్లో గుర్తుపెట్టుకోవాలండి. గృహస్థైన వాడు ఎల్లవేళలా స్వధర్మంలో ఉండాలి. నీకు జ్ఞానం కలిగిందా, నువ్వు సన్యాసివి కాదు, ఇంకా గృహస్థుగానే ఉన్నావు కదా. గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థుకున్న నిత్య నైమిత్తిక కర్మలు మాత్రం నువ్వు ఆచరించవలసినదే. ఎందుకంటే లోక సంగ్రహ సిద్ధ్యర్థం నాణ్యథా విధిచోదిత. అది లోక సంగ్రహార్థం. అంటే లోకమునకు ఆదర్శం చూపించడం ఒకటి, లోకం దెబ్బతినకుండా ఉండడానికి గాను స్వధర్మాచరణ చేయాలి. అందుకు కొంతమంది మహాత్ములు జపతపాలు చేస్తారు, వాళ్ళకి అక్కర్లేదండి. ఒక అగస్త్య మహర్షి ఒక క్షేత్రంలో కూర్చుని బోల్డని తపస్సు చేస్తాడు. ఆయనకెందుకు? సిద్ధపురుషుడు ఆయన. మరి ఎందుకు చేశారంటే ఉన్నాడుగా చేస్తాడు తపస్సు అంతే. ఆ చేసిన తపస్సు ఏం చేస్తాడు అంటే అక్కడ ధార పోస్తాడు తపస్సుని. అది లోకానికి రక్షిస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ లోకక్షేమం కోసం వాళ్ళ పనిచేస్తారు. కానీ లోక సంగ్రహ సిద్ధ్యర్థం నాణ్యత విధిచోదిత. అంతేకాదు వాళ్ళని ప్రేరేపిస్తున్నది విధి, ప్రారంధం ఒకటి ఉంటుంది. ఆ ప్రారంధవశాత్తు వాళ్ళు తనువులో ఉన్నారు కనుక దాని ప్రకారం చేస్తారు అంటూ మరొక శ్లోకం చెప్తున్నాడు. యజ్ఞదాతరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఇది దత్త భగవద్గీత కనుక రెండు వాక్యములు కనబడుతున్నాయి. కనుక గృహం గచ్చ మహారాజా, ఇంటికెళ్ళు. మాం పాహి, మాం పాహి అంటే నన్ను పాలించను కాదు, మా అంటే లక్ష్మి, భూమలక్ష్మి, భూమాతను పాలించు అని చెప్తున్నాడు ఇక్కడ. పాహిమాం నిజమేదినీం, అటువంటి మేదిని రక్షించు. యజ యజ్ఞై, భూమిని రక్షించు, భూమిని పాలించు. యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరచు, శ్రాద్ధముల ద్వారా పితృదేవతలను తృప్తిపరచు. అందుకని దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాను, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, అందుకు తద్దినాలు మానేశాను అని చెప్పకో. తిన్నగా వెళ్ళి చెయ్యు. యజ యజ్ఞై సురాన్ శ్రాద్ధై పితృన్ యజ ద్విజోత్తమాన్ సంతర్పయ. అంతేకాదు యోగ్యులైన వారికి దానం చేయి. ఇది చాలా ప్రధానం. ఎందుకంటే ధనం మీద మమ ఉన్నంతకాలం మోక్షం రావడం కష్టం. అది త్యాగంతోనే వెళ్ళాలి, దానంతో. కాలాకాలేచ మత్ప్రీత్యా దర్శనం సమ్యగాచర. అంతేకాదు ఇవన్నీ నా ప్రీతిగా నువ్వు చేసావు, చిత్తశుద్ధి వచ్చింది, ఇప్పుడు జ్ఞానంతో చెయ్యి అంతే. కాలే కాలేచ, అప్పుడప్పుడు వచ్చి నన్ను దర్శనం చేసుకోమని కబుర్లు ఆడుకుందాం. ఎల్లవేళలా ఒక్కటుంటే గుర్తుపెట్టుకుంటే చాలు. స్మరణం మమ కర్తవ్యం. ఎల్లవేళలా నన్ను స్మరించు చాలు. నన్నంటే ఎవరు? బ్రహ్మమును. బ్రహ్మము నిరంతరం స్మరణను ఉంటే చాలు. అంటే స్మృతిలో పరబ్రహ్మ ఉండాలి. ఇదొక్కటే. ఎల్లవేళలా నీ స్మృతిలో, నీ స్పృహలో పరమాత్మ ఉండాలి. వ్యవహారం ప్రపంచంతో ఉండవచ్చుగాక, కానీ స్పృహ స్మృతి పరమాత్మ యందు ఉంది అనుకో, నువ్వు ఇంకా ధన్యుడివే. స్వరూపం పరమానందం విస్మర్తవ్యం నజాత్విథి. నీ స్వరూపము సచ్చిదానంద బ్రహ్మము అనేది ఏనాడు మరువకు. ఆ స్వరూప విస్మృతి లేకపోవడమే స్మరణ. ఆ స్మరణ ఉంటే చాలు ముక్తి అండి. స్మరణాన్ముక్తి అంటే ఇదే అర్థం ఇక్కడ. నిరంతరం స్మరణ ఉంటే చాలు. ఏకాగ్రేణ సదాధ్యేయం తత్వం తత్వవిదాంబర. దృష్టిని ఏకాగ్రపరిచేప్పుడు తత్వ విచారణ చేయి, లోక విచారణ చెయ్యకు. మయానశిష్టో గచ్చాసు, ఇది నా శాసనం, ఇంటికెళ్ళని చెప్పాడు. దాన్ని అనుసరించి ధన్యుడైపోయాడు కార్తవీర్యార్జునుడు. కావలసింది పొందాడు. సమాధి స్థితిలో కేవల బ్రహ్మానందాన్ని అనుభవించాడు. ప్రారబ్ధవశాత్తు బహిస్మృతి లభించినప్పటికీ తనదైన స్వాత్మానంద స్థితి నుండి చ్యుతుడు కాకుండానే వ్యవహార కార్యక్రమాలు నడపడానికి గురువాజ్ఞని స్వీకరించి బయలుదేరాడు మహానుభావుడు. ఆ వెళ్ళినప్పుడు ఏ విధంగా చేరుకున్నాడు, ఎలా సాధన చేసేవాడు, ఇత్యాదులన్నీ కూడా చెప్పబడుతున్నాయి ఇక్కడ. గురువు యొక్క అనుజ్ఞ స్వీకరించి తిరిగి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలన చేయడానికి తాను చేరుకున్నాడు మాహిష్మతి నగరాన్ని. ధర్మబద్ధంగా పాలన చేస్తూనే ఉన్నాడు. తరచూ వచ్చి స్వామివారిని దర్శనం చేస్తున్నాడు. ఇలా సాధన చేస్తూ తృప్తిగా ఉన్నటువంటి స్థితిలో ఇంకా ఆయనకో ముగింపు కావాలి కదా. ఆ ముగింపు ఏ విధంగా కలిగిందో ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చెప్తూ ఉంటే మహానుభావుడు ప్రశ్న వేశాడు. ఎవరు? దీపకుడు. స్వామి, అంత మహాత్ముడే, ఆయన మరణం గురించి ఆలోచిస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అని చంపింది ఎవరు? పరశురాముడు.
కార్తవీర్యార్జునుడిని. పరశురాముడు ఎందుకు చంపాడయ్యా అంటే జమదగ్ని పరశురాముని యొక్క తండ్రి ఆయన యొక్క ధేనువుని, యాగధేనువు ఏదైతే ఉందో ఆ ధేనువుని తీసుకొచ్చేసాడు ఈయన. ఇదేమైనా బాగుందా చెప్పు? ఆ ధేనువుని తీసుకురావడం అనేది సరైన కృత్యం కాదు కదా. ఈయన ఎలా చేయగలిగాడు ఆ పని? ఇది నాకు తెలుసుకోవాలన్నది. అంత మహాత్ముడు ఇలా ఎందుకు ప్రవర్తించాడు అని చెప్తూ ఉండగా సందర్భంలో వేదధర్ముడు ఒక్కసారి ధ్యానం చేసుకున్నట్ట దత్తాత్రేయ స్వామి వారిని. ఆ తిరిగిన వృత్తాంతం చెప్తున్నాడు. ఇది చెప్పేటప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన 14 దత్తాత్రేయ నామాలు స్మరణ చేసేట ఒక్కసారి. ఇది చాలా మహిమాన్వితమైన దత్తనామాలు. సహస్రనామాలు ఉన్న దత్తాత్రేయ స్వామి వారిపై ఏ ఉపాసనా శాస్త్రంలోనైనా హృదయము, కీలకము, సహస్రనామము, కవచము ఇత్యాది సామాన్యములు ఇవన్నీ కూడా. సహస్రనామాలన్నిటి సారం ఈ 14 నామాలు. ఇవి కానీ పఠిస్తే దత్తుని అనుగ్రహం లభిస్తుంది కనుక ఆ 14 నామాలు ఒక్కసారి వేదధర్ముడు తాను అని దీపకుడి చేత అనిపిస్తున్నాడు. ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన దత్తనామములు. ఒక్కసారి శ్రద్ధగా విని తర్వాత వృత్తాంతంలోకి మనం ప్రవేశిద్దాం. వరద కార్తవీర్యాది రాజరాజ్యప్రదో నఘ విశ్వశ్లాఘ్యోమితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశ్రిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరి తేజో హృత్పరమామృత సాగర అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రద. ఇవి 14 మహిమాన్వితమైనటువంటి దత్తనామాలండి. ఇది విని మనం ఇవాళ ధన్యులమయ్యాం. ఒక్కసారి నామాలు చెప్పుకుందాం. మొదటిది వరద, కార్తవీర్యాది రాజరాజ్యప్రద. రెండవ నామం అనఘ, మూడవది క్రమంగా విశ్వశ్లాఘ్య, అమితాచార, దత్తాత్రేయ, మునీశ్వర, పరాశక్తి పదాశ్రిష్ట, యోగానంద, సదోన్మద, సమస్తవైరి తేజో హృత్, పరమామృత సాగర, అనసూయా గర్భరత్నం, భోగమోక్ష సుఖప్రద. ఇవి మొత్తం 14 నామాలు. ఈ 14 నామాలని నమోంతం చేస్తే అంటే నమస్కారం చివరి పెడితే ఇది మంత్రములవుతాయి. అంటే శ్రీ వరదాయ నమః, శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ నమః, శ్రీ అనఘాయ నమః, శ్రీ విశ్వశ్లాఘ్యాయ నమః, శ్రీ అమితాచారాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః, శ్రీ మునీశ్వరాయ నమః, శ్రీ పరాశక్తి పదాశ్రిష్టాయ నమః, శ్రీ యోగానందాయ నమః, శ్రీ సదోన్మదాయ నమః, శ్రీ సమస్త వైరి తేజో హృతే నమః, పరమామృత సాగరాయ నమః, అనసూయా గర్భరత్నాయ నమః, భోగమోక్ష సుఖప్రదాయ నమః. ఇది మహిమాన్వితమైన 14 నామాలు. మొత్తం దత్త సహస్రనామ సారనామాలు ఇవి. వీటిని పఠించితే దత్తుడు అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఆ తర్వాత వృత్తాంతం చెప్తున్నాడు. నాయనా, ఈ విధంగా కార్తవీర్యార్జునుడు మొత్తంగా ఆయన పాలన చేసినది అంటే మొట్టమొదటి 12 వరాలు పొందిన దగ్గర నుంచి పట్టాభిషిక్తుడై చివరి వరకు అంటే మళ్ళీ జ్ఞాని అయిన తర్వాత కూడా ఆయన పాలన చేసినది చివరి వరకు కలుపుకుంటే ఏవం 85 వర్ష సహస్రాణ్యవ్యాహతారోగ్య శ్రీ బలపరాక్రమో రాజ్యమకరోన్ మాహిష్మత్యాం అనే వాక్యాన్ని చెప్తున్నారు. 85,000 సంవత్సరాలు నిరాటంకంగా పూర్ణ ఆరోగ్యంతో బలపరాక్రమాలతో అనంత ఐశ్వర్య శక్తియుక్తుడై మాహిష్మతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలన చేశాడు మహానుభావుడు. అదేవిధంగా ఆయన దిగ్విజయ యాత్రలో ఎందరినో వశం చేసుకుని రావణాదులు కూడా ఆయన దగ్గర వణికేవారు. అలాంటి పాలన చేశాడు. ఎన్ని యుగాలు చూశాడు మహానుభావుడు. అంత చక్కటి పాలన అందించాడు. అది వైవస్వత మన్వంతరంలో ప్రథమ కృతయుగం నాటి వాట. ఈ లెక్క కూడా చెప్పారండి నేను. ఇప్పుడు ఉన్నది మనం వైవస్వత మన్వంతరం. ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం మనం. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం. ఆయన మొదటి మహాయుగం నాటి కృతయుగంలో ఉన్నాడు. మహాయుగం అంటే కృతత్రేత ద్వాపర కలిపి మహాయుగం. మొదటి మహాయుగం నాటి అక్కడ నుంచి ఉన్నాడు ఆయన. అలా క్రమంగా త్రేతాయుగం ఇత్యాదులన్నీ చూసిన వాడే. ఇది కథలు గమనించవలసినది. అటువంటి మహానుభావుడికి ఈ విధమైన బుద్ధి ఎందుకు పుట్టింది? ఒక మహర్షి యొక్క ధేనువుని తీసుకోవాలనిపించడం ఏంటండి అంటే, నాయన ఆయనకి వేరే విధంగా మరణం లేదు. అనారోగ్యంతో మరణించడు, యుద్ధంలో మరణించడు. ఇంకేంటి మరణానికి కారణం? ఇంకేంటి చూపిస్తావు? దేవతలు ఆయన్ని చంపలేరు, ఇంకెవరూ చంపలేరు. ఏ కనబడినవి కూడా అన్ని కనబడిన భూతములు కూడా చంపలేవు. కానీ ఈ శరీరం ఎప్పుడో అప్పుడు అంతం అవ్వాలి. ఆయన కూడా అంతం పెట్టుకున్నాడు. నాకంటే తక్కువ వాడి చేతులు వెళ్ళిపోకూడదు, నాకంటే గొప్పవాడు, ఇంకా చెప్పాలంటే నీతో సమానుడి చేతిలోనే వెళ్ళాలని కోరుకున్నాడు. మరి జరగాలంటే ఊరికే జరుగుతుందా? బుద్ధి కర్మానుసారిని. అలాంటి మహానుభావుడి చేతిలో పోయేటట్టు ఆయన బుద్ధి ప్రేరేపింపబడింది అంతే. ఇక్కడ
ఆ బుద్ధి ప్రేరేపణతో ఆయన ఒకప్పుడు సంచారం చేస్తూ ఉండగా విశేషించి అక్కడ జమదగ్ని ముని యొక్క ఆశ్రమానికి చేరాడు. ఆ చేరినప్పుడు జమదగ్ని మహాముని ఈయనకి పరివార సహితంగా అద్భుతమైనటువంటి రాజోచితమైన ఆహారంతో విందు సత్కారం చేశాడు. అది అయిన తర్వాత ఆ దివ్యమైన కామధేనువుని తీసుకువెళ్ళాలనుకున్నాడు ఆయన. అది మా యజ్ఞముల వల్ల తపస్సుల వల్ల పోషింపబడుతూ మా యజ్ఞములకు తపస్సులకు కావలసినటువంటి ద్రవ్యమునిస్తుంది. నువ్వు వచ్చావు గనక నీకు ఇవాళ భోగం నేను అందించానే కానీ మేమెప్పుడు భోగాలు పుచ్చుకోసుమా. గృహస్థ ధర్మాన్ని అనుసరించి ఇంటికి అతిథిగా వచ్చిన రాజుకు రాజోచితమైనటువంటి విందునిచ్చాం కానీ మేము ఆ విందులు తినం. మా యజ్ఞమునకు కావలసిన ఘృతము క్షీరము ఇత్యాదులు ఇస్తుంది. అది మహిమాన్వితమైనటువంటిది. అందుకే ఒక తపోలభ్యమైన దివ్య వస్తువు తపస్సుల దగ్గర ఉండాలే తప్ప లోక వ్యవహారం సాగిస్తున్న జీవుల వద్ద ఉండరాదు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మిరాకిల్స్, రత్నాలు పెడితే వర్షాలు కురిపించడాలు, పంటలు పండించడాలు చేసేటువంటివి పాలకుల దగ్గర ఉండరాదు, తపస్సుల దగ్గర ఉండాలి. ఎందుకంటే వాటికి ఆ శక్తి తపస్సు వల్ల వస్తుంది. అది వినియోగించక దాని శక్తి తగ్గుతుంది, మళ్ళీ తపస్సు నింపుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు కానీ పాలకులు కానీ కృషితోనే ఏదైనా సాధించాలి తప్ప మహిమలతో సాధించరాదు. ఇది పెద్ద రహస్యం. మరి ఎవరి దగ్గర ఉంటారంటే వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలిసి లోకక్షేమం కోసం తపస్సును ఆచరించే మహాత్ముల వద్ద మాత్రమే ఉండాలి. కానీ ఆ క్షణంలో అతనికి ఒక్కసారిగా నేను మహానుభావుడను చిన్న మాయ కమ్మింది. దానితో బుద్ధి కాస్త అంటే అంత జ్ఞానికి కూడా అంటే దేహపతనం కోసం వచ్చినటువంటి బుద్ధి మార్పే తప్ప మరేం కాదు. ఇక్కడ ఆయన మహాపురుషుడు, ఆయన పేరు తలంచితేనే ధన్యులం. కార్తవీర్యార్జున, అసలు కార్తవీర్యార్జునాయ నమః అంటే అనేక దానములు యజ్ఞములు చేసిన ఫలం వస్తుందని దత్తుడి మాట అండి. తెలుసుకోండి ఇక్కడ శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అదే మహామంత్రం. ఇంకా దీనికి అనుసంధానంగా కొందరు బీజాక్షరాలు పెడతారు, కొందరు మరికొన్ని శ్లోకములు కార్తవీర్యార్జున మంత్రములు కొన్ని ఉన్నాయి. ఇదొక్కటి చాలు మనకి. ఎన్ని మార్లు నిన్న మొన్న ఇవాళ కార్తవీర్యార్జునుని ప్రాంగణమంతా మోగిందో దాని యొక్క ప్రభావం చేత, దత్తుని యొక్క అనుగ్రహం చేత ఈ ప్రాంతము, ఈ దేశము, ఈ సనాతన ధర్మము క్షేమంగా ఉండుగాక, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనుకున్న దుష్టశక్తులు క్షీణించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. కార్తవీర్యార్జున అడగడానికి ఇదే సమయం. ఎందుకంటే పురాణం చెప్తున్నప్పుడు ఏమేమి జరుగుతాయి అనేది శాస్త్రం చెప్పింది, వాటిని మేము నమ్ముతాం. ఏ దేవత గురించి చెప్తున్నామో ఆ దేవత ఋషులు అక్కడ సన్నిహితులై ఉంటారు అని చెప్తారు. అందుకే ఇలాంటివి ఎన్ని జరిగితే అంతగా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవహించి నెగిటివ్స్ పోతాయండి. తెలుసుకోండి ఇక్కడ. అక్కడ ఒకవేళ ఈ శ్రద్ధ కలిగిన వాళ్ళు భక్తులై విన్నారనుకోండి, వాడు తొందరగా అనుగ్రహింపబడతారు, అందులో సందేహం లేదు. కాలక్షేపపురాయుల గురించి నేను చెప్పట్లేదు, వాళ్ళకు వస్తుంది ఎంతో కొంత, కానీ శ్రద్ధగా విన్నవాడికి పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి దివ్య ఫలాలు మనం పొందుతున్నాం. మొత్తానికి ఆ మహానుభావుడు ఆ ధేనువుని తీసుకువెళ్ళిపోయాడు. మిన్నకున్నాడు జమదగ్ని. అప్పుడు పరశురాముడు వారు ఆశ్రమంలో లేరు. ఆయన తిరిగి వచ్చేటప్పటికల్లా విషయం తెలిసింది. వెంటనే కార్తవీర్యార్జునుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఇదిగో మా ధేనువుడు మాకు ఇచ్చే అన్నాడు. అలా ఇచ్చిడయ్యా క్షత్రియుడు యుద్ధం చేస్తాడన్నాడు ఆయన. సరే నేను సిద్ధం ఉన్నాడు పరశురాముడు వారు. ఆయన సామాన్యుడా? పరశురాముడిలో విష్ణువు ఇప్పుడు పూర్ణంగా ఆవేశించి ఉన్నాడు. పరశురాముడు ఆవేశావతారం. దుష్టులైనటువంటి పాలకుల్ని సంహరింపజేయడానికై విష్ణువు యొక్క అంశ ఆయనలో ప్రవేశించింది. విష్ణువు యొక్క 2 కళలు మహర్షి అయిన పరశురాముల్లో ప్రవేశించాయి. ఆ కళలు అనుకున్న పని నెరవేర్చే వరకే ఆయన చేశాడు యుద్ధాన్ని. ఆ తర్వాత ఆయన కేవలం మహర్షిగా మిగిలిపోయాడు. అందుకే పరశురాముడు ఆవేశావతారం. ఆ తర్వాత రామచంద్రమూర్తి అవతరించినప్పుడు తన వద్ద ఉన్న 2 విష్ణు కళల్ని రామార్పణం చేశాడు. ఇదివరకు రామాయణం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుని అదొక రహస్యం. మొత్తానికి ఇప్పుడు ఆయన పేరు అసలు రాముడు. మనకు భేదం తెలియడం కోసం భృగువంశంలో పుట్టాడు కనుక భార్గవ రాముడు, పరశువు పట్టుకున్నాడు కనుక ఆయన పరశురాముడు, ఆయన కోదండ రాముడు అని భేదం తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. కానీ అసలు పేరు రాముడు. ఆయన లక్ష్యం కూడా లోకానికి రామం కలిగించడమే, ఆనందం కలిగించడమే, మరొకటి కాదు. ఇక్కడ ఆయన పేరు తలంచుకుంటే చాలు ధన్యులమవుతాం. నేటికి పరశురాములు వారు ఉన్నారు, స్మరిస్తే ధన్యులమవుతాం మనం. అటువంటి పరశురాముడు మహోపాసకుడు. ఆయన యుద్ధానికి సిద్ధమైనప్పుడు తపోదత్తమైన పరశువు ముందు, ఆయన ధనుర్బాణాల ముందు కార్తవీర్యార్జునుడు నిలవలేకపోయాడండి. అంత అజేయుడైన కార్తవీర్యార్జునుడి యొక్క రథం ముందు ముక్కలైపోయింది. అతని సైన్యమంతా ఒక్క పరశురాముడి యొక్క దెబ్బకి క్షీణించింది. దానితో ఆయన 1000 చేతులతో ఆయుధాలు పట్టుకుంటే తన గొండ్రగడ్డలతో 1000 చేతులు కొట్టాడు మహానుభావుడు. 1000 చేతులు కొట్టగానే అనుకున్నాడు ఈయన సామాన్యుడు కాడు, అసలు
లక్ష్యంలోనే పరశురాముడు విష్ణువు ఆయన వస్తాడు, ఆయన వచ్చేటట్టు చెయ్యాలనుకునే బయలుదేరాడని వర్ణిస్తుంది బ్రహ్మాండ పురాణం. మొత్తానికి చిట్ట చివరిగా ఈ విధంగా ఛేదింపబడ్డాక చేతులు ఇంకా తాను వెళ్ళిపోతున్నాడని తెలుసుకుని సమాధిస్థులకు వెళ్ళి నిలబడిపోయాడండి. ఆయన యుద్ధం చేస్తున్నట్టు కనబడుతున్న ఆయన స్థితి ఎలా ఉన్నదంటే, సస్మార హృదయే తత్వం రాజా మతిమతాం వరహ నాపశ్చిద్యమానం తత్శరీరం విగతామయ. ఛేదింపబడుతున్న శరీరాన్ని నేను అనుకోకుండా తత్వమునందే నిలబడి ఉన్నాడు, తన శరీరాన్ని చూసుకోలేదు. అంటే ఇప్పుడు తాననే భావం తనువుతో కాకుండా తత్వంతో కలిసిపోయిందండి. ఇక్కడ ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండగా చిన్న బాహో శిరక్కాయ చిచ్చేదాసు పరస్వధ. అప్పుడు గండ్రగొడ్డలతో పరశురాముల వారు కార్తవీర్యార్జుని తలని ఛేదించారు. ఆ తల నేలపై పడింది. ఇక్కడ మరి ఈయనేమయ్యాడు? జీవితేన విదేహోయం రాజా నష్టే శరీరకే కైవల్యం పరమం ప్రాప్తో యోగి యోగ విదాం వరహ. యోగవేత్తల్లో శ్రేష్ఠుడైన మహాయోగి కార్తవీర్యార్జునుడు పరమ కైవల్యాన్ని పొందాడు. విదేహ కైవల్యాన్ని, దేహాన్ని విడిచిపెట్టి ముక్తి పొందాడు. అటు తర్వాత కథ ఏమిటయ్యా అని ముక్తి పొందాడంతే. కార్తవీర్యార్జునుడి కథే కదా, అయిపోయింది. అమ్మయ్యా కాదయ్యా, అటు తర్వాత కథ ఉంది. దేవుని తీసుకొచ్చి ఈయన వచ్చేసాడు. అప్పుడు పరశురాముడు లేని సమయం చూసుకుని కార్తవీర్యార్జునుడి పుత్రులు ఆశ్రమానికి వచ్చి జమదగ్నిని సంహరించి వెళ్ళిపోయారు. తిరిగి పరశురాముడు రాగానే కోపోద్రిక్తుడై వాళ్ళని సంహరిస్తానని ప్రతిజ్ఞ పడుతున్నాడు. అక్కడ తల్లి గుండెలు బాదుకుందుట 21 మార్లు. అది లెక్క పెట్టాడు. మా తల్లి 21 మార్లు గుండెలు బాదుకుంది గనక 21 మార్లు క్షుద్రపాలకుల సంహారం చేస్తానని బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆవిడంది, నాయనా చెయ్యవలసిన ఔర్ధ్వదైహిక కార్యక్రమాలు చేసి బయలుదేరు అని చెప్పింది. ఆ తల్లి పేరు రేణుక. ఆ రేణుకా తల్లి, పైగా రేణుక అంటూ ఇప్పుడు మాట అంటున్నాడు, రేణుకా ప్రాహ స్వపుత్రం జగదంబిక. జగదంబిక అయిన రేణుకాదేవి చెప్తున్నది, నాయనా ముందు ఔర్ధ్వదైహిక క్రియలు చెయ్యి. చేసే పద్ధతి చెప్తున్నాను చూడు. ఒక కావడి తీసుకో. కావడిలో ఒకవైపు మీ నాన్న యొక్క మృతదేహాన్ని పెట్టు, రెండో వైపు నేను కూర్చుంటా, నువ్వు తీసుకువెళ్ళు. వెళుతూ వెళుతూ క్షేత్రములు దాటి వెళుతూ ఉంటే ఎక్కడైతే ఆగు అనే మాట వినబడుతుందో అక్కడ ఆగు. అక్కడ మహాపురుషుడు దర్శనమిస్తాడు. ఆయన చెప్పినట్లు మాకు ఔర్ధ్వదేహ క్రియలు చెయ్యు. ఇది ఆ తల్లి చెప్పింది. వెంటనే అమ్మ చెప్పినట్లుగా కావడి సిద్ధం చేశాడు. ఒకవైపు తండ్రి యొక్క మృతదేహం ఉంది, రెండో వైపు అమ్మ కూర్చునుంది. ఆ కావడి తీసుకువెళ్తున్నాడు. క్రమంగా సహ్యాద్రి పర్వత శ్రేణి దాటుతూ ఉండగా సిద్ధామలక క్షేత్ర సమీపంలో తిష్ఠ తిష్ఠేతి చాకాశే పృథివ్యాం యత్ర పుత్రక. అక్కడ తిష్ఠ తిష్ఠ అనే మాట వినబడింది. సదృష్ట్వ అమలకం గ్రామం. అమలక గ్రామం సహ్యాద్రి పర్వత శ్రేణి. అక్కడికి తిష్ఠ తిష్ఠ అని మాట వినబడింది. అది వాగువాచ అశరీరిణి. ఏమిటయ్యా సహ్యాద్రి ఉన్న అమలక గ్రామము అంటే దత్తాత్రేయాశ్రమం శుభం. పవిత్రమైన దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ మాట వినబడగానే ఆపాడాయన. ఆపి చుట్టూ చూస్తున్నాడు. ఆ సమయంలో అనేక మంది సిద్ధపురుషులు, మునీశ్వరులు, దివ్యజాతికి చెందిన కిన్నరులు, నాగులు, చారణులు వీరందరూ పరశురాముల వారి వద్దకొచ్చి స్తుతులు చేస్తున్నారట. పరశురాముడు చుట్టూ చూస్తున్నాడు. వీరందరూ కనబడుతున్నారు కానీ స్వామివారు కనబడలేదు. ఒక దగ్గర దూరంగా ఒక దిగంబరుడు నిలబడి ఉన్నాడు. వెంటనే పరుగెత్తుకు వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. ఆయన ఎవడవయ్యా నువ్వు అంటూ ఇలా చూశాడు. ఆయన అక్కడ కావిట్లో కూర్చునుంది కనబడుతుంది తల్లి. వెంటనే ఇత్యుక్త అతూర్ణముత్థాయ, హఠాత్తుగా అలా లేచి వచ్చాడు దత్తాత్రేయ స్వామి వారు. ఆ కావిడిలో ఉన్న అమ్మవారిని చూసి వచ్చి ప్రణమ్య రేణుకాం భక్త్యా, అమ్మా నమస్కారం చేశాడండి. నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. దేవి మాతస్త్వమైవైకా వందనీయా సురేశ్వరి త్వం శర్వాణి సుదుర్లక్ష్యా యోగినాం హృదయేషియా. ఓ తల్లి, నువ్వు సామాన్యురాలివి కావు, సాక్షాత్తుగా శర్వాణివి నువ్వు. అంటే అమ్మ పార్వతీదేవి నువ్వు, జగన్మాతవు నువ్వు. యోగుల హృదయంలో మాత్రమే స్ఫురించేటటువంటి అత్యంత సూక్ష్మ రూపిణివు నువ్వు. రేణుక, రేణుక అత్యంత సూక్ష్మ రూపిణివు నువ్వు. యోగినాం హృదయేషు మాత్రమే, అది సుదుర్లక్ష్య, వారు కూడా ఎంతో సాధన చేస్తే మాత్రమే చూడగలిగేటటువంటి తత్వము నువ్వు. అలాంటి నిన్ను ఆశ్రయించిన వారు సంసార సముద్రాన్ని సులభంగా దాటుతారు తల్లి. సా నౌ స్త్వమసి దేవేసి ప్రాణినాం హి భవార్ణవే. నౌ భవార్ణవే
అనగానే సుతరసితరసే నమః నావేవ సింధుం దురితాద్యగ్ని అని చెప్పినట్టు ఆ తత్వాను నువ్వు ఏకవీరా త్వమైవైక, నీ పేరే ఏకవీరా, త్వమేవ ఏకా, నువ్వు ఒక్కదానివే. మిగిలినవేవీ లేనప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నావు, మిగిలినవన్నీ నీ ఒక్కదాని నుంచే వచ్చాయి, అందుకు నువ్వు ఏకవీర. ఏకవీర శబ్దానికి ఇది అర్థం అండి. ఇక్కడ ఇలా స్తుతించి పరవశించిపోయాడు. అప్పుడు పరశురాముడు, అమ్మ ఆజ్ఞ మేరకు ఇక్కడ తీసుకొచ్చాను స్వామి, నీ అనుగ్రహాన్ని పొందగలిగాను, నీ దర్శనం చేయగలిగాను. ఇప్పుడు నీ సమక్షంలో నేను ఆర్ధ్వదేహ క్రియలు చేయాలి. ఎలా చేయాలో నువ్వు చెప్పాలి. ఇక్కడ గురువులకే గురువైన నువ్వు, సర్వశాస్త్రములకు ఆచార్యుడివైన జగద్గురువువైన నువ్వు చెప్పాలి అనగానే దత్తాత్రేయ స్వామి వారు, నువ్విప్పుడు 3.5 కోట్ల తీర్థాలలో స్నానం చేయాలి నాయన అన్నాడు. ఇక్కడ ఎన్ని? సర్వతీర్థ జలములు, సమస్త బ్రహ్మాండాల్లో తీర్థాలు కలిపితే 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయని సార్ధత్రికోటి తీర్థై అని శాస్త్రం చెప్తోందండి. వాటన్నిటిలో స్నానం చేయాలి. ఎంతకాలం పడుతుంది? ఒక చిరునవ్వు నవ్వి, నీ బాణం ఈ పర్వతానికి గురిచేసి వదులు, అందులోంచి వచ్చే జలంలో 3.5 కోట్ల తీర్థ సారం ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ దత్తుని మాట ప్రకారం ఆ బాణాన్ని ప్రయోగించాడు భార్గవరాముడు. అది శిలని ఛేదించి అద్భుతమైన జలధార అందులో వచ్చింది. ఇక్కడ సమస్తేన శరేణాసు భిత్వా సహ్యాచలం క్షణాత్ సమానయత్ సతీర్థాన్ని భుక్తి ముక్తి ప్రదానిచ. ఎన్ని తీర్థములంటే కొన్ని పేర్లు చెప్తున్నాడు, ఎందుకంటే స్మరిస్తే ధన్యులమవుతాం కదా. తత్ర గోదావరి, గంగా, యమునాచ సరస్వతి, దేవి భాగీరథి, గంగా తుంగభద్రా చ నర్మదా, ప్రయాగం పుష్కరంచేవ పుణ్యం తత్ర గయాద్వయం ఏవమన్యాని తీర్థాని రామస్తత్రానయధృతం. అన్ని తీర్థములు వచ్చాయంటే భార్గవరాముడి తపో బలం అండి. ఇక్కడ తపస్సు చేత అన్నిటిని ఆకర్షించాడు దాంట్లోకి. అప్పుడు ఆ తీర్థంలో తాను స్నానం చేశాడు. తల్లి రేణుకాదేవి స్నానం చేసి సర్వాభరణ భూషితురాలై ఉన్నది. దత్తాత్రేయ స్వామి వారు చెప్పినట్లుగా, నాయన తొందరగా ఏర్పాటు చేయు, నేను స్వస్థానం గంతుమిచ్చామి, నా స్థానానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అగ్నిని రగిల్చాడు. అమ్మ ఉన్నపళంగా వెళ్ళి అగ్ని యందు ఉంటూ భర్తతో సహా దహనమై దివ్య గగనంలో 2 మూర్తులు తేజరిల్లే. జమదగ్ని, రేణుకాదేవి ప్రత్యక్షమయ్యారండి. దృష్ట్వా తావంబరే దివ్య భావేన ఆనందరూపిణౌ జ్యోతమానౌ స్వయాదిత్యా ప్రణామమకరోన్ముదా. ఉభయుల్ని చూసి నమస్కారం చేస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు, నాయనా ఆమె సాక్షాత్ జగన్మాత, ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే అంశరూపుడే జమదగ్నిగా అవతరించాడు. వచ్చిన కార్యం పూర్తి చేసుకుని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అని చెప్తూ, ఇది దత్తాత్రేయుని యొక్క ఆశ్రమం. ఈ ఆశ్రమం వద్ద ఆ విధంగా రేణుక ఎల్లవేళలా అనుగ్రహిస్తున్నది. ఇది మాహూర్యాం ఏకవేణిక అంటారు. అది మాహూర్యాం ఏకవీరాచ అనే పాఠాంతరం చెప్పుకోవాలి. ఏకవీర, ఆవిడ అమ్మవారి యొక్క మహాశక్తి ఏకవీర. ఇవి శక్తిపీఠాలు ఒకటే కాదు, ఆ ఏకవీర అనే సామాన్యమైన అంశం కాదు. మొత్తానికి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకురా అన్నారు. వెంటనే 21 మార్లు క్షత్రియ సంహారం చేసి తిరిగి వచ్చాడు పరశురాముడు. ఇప్పుడు ఏం చేయమంటా ఉన్నాడు. ఇంతవరకు క్షత్రియ సంహారం చేసిన దోషం పోవడానికి యజ్ఞం చేయన్నాడు. ఇక్కడ ఎందుకంటే లోకక్షేమం కోసం చేయక తప్పదు, కానీ దోషం పోవడం కోసం యజ్ఞం చేయక తప్పదు. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తప్పదు, దానికి వేరే మందు ఇవ్వాలి. అదేవిధంగా నువ్వు ఇప్పుడు యజ్ఞం చేయాలి అని చెప్పగానే దత్తాత్రేయ స్వామి సమక్షంలో యజ్ఞాన్ని ఆచరించాడు. భార్గవరాముడు చెయ్యడం, దత్తాత్రేయుల వారు గురువుగా అనుగ్రహించడం. ఆ యజ్ఞం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అత్యద్భుతమైన యజ్ఞం జరిగిందండి. ఆ యజ్ఞం చేసి తాను పరాక్రమంతో సంపాదించిన భూమిని అంతటి కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాడు. అంటే ఇదంతా కూడా కశ్యప ప్రజాపతి ద్వారా యజ్ఞానికి, ధర్మానికి, వేదానికి మాత్రమే ఇంక వినియోగింపబడతాయి. ఈ విధంగా జరిగిన తర్వాత అంటున్నాడు భార్గవుడితో దత్తాత్రేయ స్వామివారు, నాయన నువ్వు విష్ణు అవతారము, అందువల్ల నువ్వు సాధించగలిగావంటే నాహం విష్ణు నసూరోస్మి స్వామిని సత్యమరిందమా గురుదేవ ద్విజానామి వటురేవ న సంశయ. స్వామి నేను విష్ణువుని కాను, సూర్యుడిని కాను, ఏమీ కాను, కేవలం గురువుల వద్ద, వేదవేత్తల వద్ద బ్రహ్మచారిని మాత్రమే నాయన అన్నాడు. అర్థం ఏంటి? పరశురాముల్లో అంతర్గతమైన విష్ణు తేజస్సు అవతార కార్య ప్రయోజనం అవగానే పరశురాము నుంచి బహిర్గతమై ఆ ధనుమునందు నిక్షిప్తమైనది. ఇదొక రహస్యం. మొత్తానికి ఇక్కడ భార్గవనితో అద్భుతమైన విషయములు బోధిస్తూ ఆ రేణుకాదేవి తత్వాన్ని చెప్తున్నారు. నాయనా ఈ రేణుకాదేవి సామాన్యురాలు కాదు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని విస్తరింపజేయాలి అనుకున్నప్పుడు పృథివ్యాధులు నిర్మాణమయ్యాయి.
యుగ యుగాల్లో కూడా ఇక్కడ ఉంటాను నేను. ఇవన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా జ్ఞానులై సృష్టి యందు ప్రవర్తించకుండా వెళ్ళిపోతున్నారు నివృత్తి మార్గం వైపు. ఇలాగైతే సృష్టి ఎలా సాగుతుంది అనుకున్నట్టు బ్రహ్మదేవుడు అనుకుని అవిద్యను సృష్టించాడు అన్నాడు. అంటే అవిద్య సృష్టించిన బ్రహ్మదేవుడు తప్పేనండి అనకండి మళ్ళీ. ఎందుకంటే కర్మఫలం అనుభవించవలసిన జీవులు ఆ శరీరం ధరించి అనుభవించాలి. దానికి తగ్గ ఉపాధులు ఏర్పరచడమే బ్రహ్మ పని. ఇది రహస్యం. అంతే. ఆయన తప్ప ఆయన అవిద్య సృష్టించాడు అంటే దుఃఖాలంటే కారణం ఆయన అండాదు. వర్షం పడితే జామ చెట్టు వచ్చింది, ముళ్ళ చెట్టు వచ్చింది. జామ చెట్టు వర్షం వల్ల వచ్చింది, ముళ్ళ చెట్టు వర్షం వల్ల వచ్చింది. వర్షానికి పక్షపాతం అండి. రెండూ ఎందుకు తేవాలి? ఒకటి తీపిగా ఎందుకు సృష్టించాలి, ఇక్కడ ముళ్ళు ఎందుకు సృష్టించింది? వర్షం సృష్టించిందా? వర్షం సృష్టించలేదా? వర్షం లేకపోతే అవి లేవు. కానీ వర్షం వచ్చినా బీజంలో ఉన్నవే భూజంగా వచ్చాయి కనుక బ్రహ్మదేవుడు వర్షం లాంటి వాడే. వాళ్ళ బీజాలకు తగ్గట్టుగా, కర్మ బీజాలకు తగ్గట్టుగా తనువులు ఇస్తాడు. వాళ్ళ సంసారంలో ప్రవర్తించాలంటే సత్యవస్తువుని మరచిపోయి ప్రవర్తించాలి. అలా ప్రవర్తించవలసిన కర్మలు వాళ్ళకు ఉన్నాయి. ప్రవర్తించాలంటే అవిద్య వల్ల సాధ్యమవుతుంది. అవిద్య సృష్టించేట. అవిద్యకు లక్షణాలు ఏంటంటే చూడండి జాగ్రత్తగా, 5 లక్షణాలు ఉంటాయి. తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము. సంస్కృతంలో ఉన్నాయి కానీ మీరు శ్రద్ధగా వింటే 5 వదలకుండా మనలో ఉన్నాయని ఒప్పుకుంటాం. మొదటి తమము. తమము అంటే తన స్వరూపం తనకు తెలియకపోవడం. మోహం అంటే తాను కాని దాన్ని తాను అనుకోవడం, శరీరాన్ని నేను అనుకోవడం. మహామోహము అంటే భోగాల మీద ఎలాగైనా అనుభవించాలనే పట్టుదల మహామోహం. ఇది భోగాభినివేశం అంటారు దీన్నే. తామిశ్రమం అంటే కోరినవి లభించకపోగానే కోపం, దానితో ఆవేశం. ఇవన్నీ తామిశ్రమం అనిపించుకుంటాయి. అంధతామిశ్రమం అంటే ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది అనుకోవడం. వాటికి ఏమైనా దెబ్బ తగిలితే అయ్యో అని కూలబడిపోవడం. ఇది అంధతామిశ్రం. ఈ 5 అవిద్యా వికారాలు. ఇవి లేనిదెవరికి తెలిసిపోతుంది. మొత్తం అవిద్య సృష్టించాక ఎంత కాదన్నా కొంతమంది కెమికల్స్తో వాటితో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టుకున్నా ఎంతో కొంత ముక్కులో గెలి తుమ్ములు వస్తాయి. అదేవిధంగా మట్టి బొమ్మలు చేస్తున్నప్పుడు వాడికి చేతికి మట్టి అంటుంది. అయితే వీడికి కడుక్కుంటే పోతుంది, బొమ్మకు పోదు అదే మట్టి కనుక. తెలిసింది కదా. అలా ఈయన కొంచెం అవిద్య క్రమ్మింది ఎవరికి? బ్రహ్మదేవుడికి. కమ్మగానే తనకున్న వేద జ్ఞానం అంతా మర్చిపోయాడు ఆయన ఇక్కడ. అయ్యో అది లేకపోతే బ్రహ్మ ఏమిటి? జ్ఞానం ఉంటేనే బ్రహ్మ. అయ్యో వేద జ్ఞానం పోయిందే అని బాధపడ్డాడు. అప్పుడు ధ్యానం చేస్తే ఆయన మనస్సుకు ఒక ప్రేరణ వచ్చింది పరమాత్మది. నాయన సహ్యపర్వతాలకు చేరు, అక్కడ నువ్వు రేణుకాదేవిని ఆశ్రయించి తపస్సు చెయ్యు అన్నారు. అప్పుడు ఆయన వచ్చి రేణుకును ఉద్దేశించి తపస్సు చేశాడు. అంటే అమ్మవారి పేరు రేణుకా రూపమైన శక్తి. రేణువు అనే మాటకి అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. ఇక్కడ అత్యంత సూక్ష్మమైన శక్తి ఏది ఉందో అది స్థూలముగా కాకముందును సూక్ష్మమే. సూక్ష్మశక్తి స్థూలమంతా వ్యాపించింది. బహుశా అత్యంత సూక్ష్మమైనటువంటిది ఎలా ఉంటుందయ్యా అంటే ఎన్ని ఆవరణల లోపల ఉన్న సూక్ష్మ బిందుస్వరూపమేమో మొత్తానికి రేణువు. ఆ రేణుకాదేవి నమస్కారం చేసుకోవాలి. ఆ రేణుకని ఉపాసించాడు ఆయన. అప్పుడు ఆ రేణుకాదేవి నాయన నీకు అసలు విషయం తెలియాలంటే దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించు అని చెప్పింది. అప్పుడు దత్తుడి వద్దకు వెళితే దత్తుడు రేణుకా తత్వాన్ని బోధించాడు. అంటే మన అమ్మవారిని ఆరాధించిన గురువు ద్వారా తత్వం తెలిస్తేనే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. కనుక అమ్మ విద్యకి దత్తాత్రేయులు ఒక ఆచార్య స్వామి తెలుసుకోండి. ఇక్కడ దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి వీరు ముగ్గురు వల్ల వచ్చిందే అమ్మ విద్య. వారి ముగ్గురు వల్ల వచ్చింది బ్రహ్మ విద్య. అమ్మ విద్యే బ్రహ్మ విద్య. అది దీనిలో రహస్యం. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అక్కడ ఆ రేణుకాదేవి తత్వాన్ని చెప్తున్నాడు. నాయన రేణుక అంటే ఎవరనుకున్నావు? ఆ తల్లి వేదమాతాచ రేణుక. ఆవిడ సాక్షాత్తుగా వేదమాత సుమ. సర్వవర్ణేష్వనంతైకో యస్యా వర్ణ ప్రకాశతే సవర్ణ సాచ విజ్ఞేయ రేణుకైక నచాపర. ఆవిడ సూక్ష్మమైన నాదశక్తి. ఈ నాదశక్తి అన్ని వర్ణములకు అన్ని స్వరములకు హేతువు. అంటే సప్తస్వరాలకు కానీ పంచాశత్ వర్ణ రూపణైనటువంటి మాతృకావర్ణమైన నక్షత్రములకు కానీ మూలం ఆ సూక్ష్మనాదం. అత్యంత పరారూపమైన ఆ సూక్ష్మనాదం ఏదుందో అదే ఈ వర్ణములన్నిటి కలిగి ఉన్నప్పుడు వర్ణాల్లో కూడా అదే వ్యాపించింది, స్వరాల్లో కూడా అదే వ్యాపించింది. అంటే ఒక పంచదార ముద్ద తీసుకుని దానితో మీరు ఒక పదార్థము ఏదో చేస్తే పదార్థం నిండా పంచదార వ్యాపించి ఉంటుంది. కానీ ఆ సూక్ష్మమైన పరారూపమైన ఏ నాదం ఉన్నదో అది స్వరములుగా అక్షరములుగా అయినప్పుడు ఆ నాదశక్తి వీటి అందంతా వ్యాపించున్నది. అది కాబట్టి సవర్ణ అని అంటారు సుమా. ఇది తత్వం. సవర్ణ వేదమాతాచ సావిత్రి బ్రహ్మరూపిణి. అందుకే సర్వశబ్ద స్వరూపమైనటువంటి వేదములు ఆ తల్లి యొక్క రూపములే. ఆవిడ జగద్ధాత్రి.
రెండో వస్తువు మరొకటి లేదు సుమా. ఏకమాత్రైక వీరాస, అప్పుడు ఏకమాత్ర ఒక్క తత్వమే ఉన్నది, మిగిలినవన్నీ దాని నుంచి వచ్చినవే. 50 అనగానే అనేకం, 50 అనగానే అనేక అక్షరాలు, అనేక అక్షరాలకు మూలమైన ఏ ఏకనాదం ఉందో అది అఖండ శబ్ద బ్రహ్మం. అఖండ నాదమే అమ్మవారి యొక్క స్వరూపము, అది ఏకవీర, అది అష్టపర్యాయ వాచక అన్నారు ఇక్కడ. దానికి 8 విధాలైనటువంటి నామములున్నాయి, అష్టపర్యాయములు అన్నారు. అవేమిటయ్యా అంటే ఏకమాత్ర, ఏకవీర, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇథ్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ. ఇది అష్టపర్యాయ వాచక శక్తి అమ్మవారు. ఇంకొకటి శబ్దం పలికేటప్పుడు 8 స్థానాల నుంచి పలుకుతుందట. 8 స్థానముల్లో ఆ నాదశక్తి అక్షర రూపంగా వ్యక్తమవుతున్నది. ఆ 8 స్థానాల్లో ఉన్న నాదశక్తి అమ్మవారు. ఆ 8 శక్తుల్ని ఉపాసించాలి. అవి ఎక్కడ అంటే వక్షస్థలం, కంఠం, శిరస్సు, నాలుక యొక్క మూలము, దంతములు, నాసిక, పెదవులు, దవడలు 8. ఈ స్థానముల యందు నాదం అక్షర రూపంగా వ్యక్తమవుతోంది కనుక సవర్ణ, ఆ వర్ణములతో ఉన్నటువంటి నాదస్వరూపిణి అష్టపర్యాయ వాచక. కానీ నిజానికి ఆవిడ ఒక్క రూపమే. ఆ రూపం ఏంటో తెలుసా? ఓంకారైక స్వరాజ్ఞేయ, కేవలం ఓంకార రూపిణియే ఇన్ని రూపములుతున్నది. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నాడు చాగయ్య. అటువంటి సవర్ణారూపిణిది బ్రహ్మరూపిణి. ఏకైవ అనేక రూపాయ ఏకవీరేతి కచ్యతే సైవేయం వేదమాతా చ గాయత్రి బ్రహ్మరూపిణి. అందుకే అవిద్య చేత వేదం మర్చిపోయానన్నా కదా, ఆ రేణుకాదేవి వల్ల నీకు వస్తున్నది అని చెప్తూ ఉంటే ఆశ్చర్యం ఒకటి జరిగిందిటండి. ఈ చెప్తున్న దత్తాత్రేయ స్వామి ఒళ్ళో అనఘాదేవి ఉన్నారు. అక్కడ రేణుకాదేవి చూస్తోంది. ఈ అనఘాదేవి నుంచి వేదమంత్రములు జ్యోతి రూపంగా వెళ్ళి రేణుకలో కలియడం చూశాడు ఈయన. ఇక్కడ ఈ రెండిటికి అర్థం ఏమిటంటే ఆ రేణుక, ఈ మహాలక్ష్మి రెండూ కూడా ఒకే పరాశక్తి రూపములు. లక్ష్మి అని, సరస్వతిని, గౌరి అని, దుర్గా అని, రాజరాజేశ్వరిని, త్రిపుర సుందరి అని, కాళీ అని, భైరవి అని, ఇన్ని మూర్తుల్లో అన్నీ కలిసి ఒకటే పరాశక్తి. లోకానుగ్రహం కోసం అనేక మూర్తులు ధరించింది. ఆ తత్వం ఇందులో మనకు కనబడుతుంది. ఈ విధంగా చెప్పి అమ్మవారి తత్వాన్ని బోధింపజేశాడు. సా దేవి తపసాతుష్ట, ఆ విధంగా తపస్సు చేసి సంతోషితురాలి ఆ రేణుకాదేవి సర్వవేద విద్యల్ని తిరిగి బ్రహ్మకు ప్రకాశింపజేసినది కనుక ఎవరు ఆ తల్లిని ఉపాసన చేస్తారో వారికి సర్వజ్ఞానములు ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆనందంగా వైకుంఠానికి వెళ్ళాడు. వెళితే వైకుంఠంలో విష్ణువు కనబడలేదుట. అక్కడ ఒక నల్ల ఉసిరికి చెట్టు కనబడింది. విష్ణువు ఒక విభూతి రూపంతో అక్కడ కనబడింది. వెంటనే ఆ చెట్టుని విష్ణువాజ్ఞగా భావించి మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు తీసుకొచ్చాడు. దాన్ని ఇక్కడ నువ్వు పాతిపెట్టు. ఈ వృక్షం నీ చేత్తో వచ్చి నీ శక్తి ప్రవేశించింది. బ్రహ్మ విష్ణు అయింది, 2 రూపములు. దాని హృదయంలో శివుడున్నాడు. విష్ణుశ్చ హృదయం శివ కదా. ఆ విష్ణు రూపమైన అమరక వృక్షంలో అంటే ఉసిరిక చెట్టు అని అర్థం. ఆ ఉసిరిక చెట్టు గర్భంలో శివుడున్నాడు. విష్ణు రుదరముత్తమం శివం. అప్పుడు ఈ కథ జరిగింది. ఇలా బహుకాలం అయిపోయింది. ఆ రేణుకాదేవియే మళ్ళీ రేణువు అనేటువంటి రాజు తపస్సు చేసినప్పుడు ఆయన కుమార్తెగా కలిగి రేణుక అనే పేరుతో అవతరించింది. అంటే అమ్మవారు అసలు పేరు రేణుకే. మళ్ళీ రేణువు అనేవాడికి పుత్రికగా ఉద్భవించి మళ్ళీ రేణుకానామాన్ని స్వీకరించింది. ఇది రేణుకాదేవి కథ. కనుకనే రేణుక జమదగ్గిన ఎవరో కాదు, పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు పూర్వకథలోకి వెళితే ఒక రహస్యం ఉందయ్యా. ఒకసారి జమదగ్గిన కోపం వచ్చి పుత్రుల్ని పిలిచి మీ అమ్మని చంపేయండి అన్నట్టు. అమ్మో అమ్మని చంపమని అందరూ వెనక్కి వెళ్ళారు. కానీ ఒక పరశురాముడు మాత్రం ఛేదించాడు తండ్రి యాజ్ఞ ప్రకారం. శభాష్, మాట విన్నావు కదా, ఇప్పుడు ఏం చేయాలన్నా, నీకు ఏదైనా వరం కోరుకో ఇస్తానంటే మా అమ్మని బ్రతికించన్నాడు మహానుభావుడు. ఇది ఒక రహస్యం. ఏమిటయ్యా రహస్యం అంటే రేణుకా రహస్యం అన్నాడు ఇక్కడ. అదే చిన్నమస్తా మహావిద్య, దాని ప్రచండ చండీ విద్య అంటారు. దశమహావిద్యలకి ఉపనిషత్ విద్యలకి ఒక సమన్వయం ఉన్నది. దహర విద్య, మధు విద్య అనేవైతే ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నాయో వాటి యొక్క తంత్రరూపములే దశమహావిద్యలు. ఇవి సిద్ధ విద్యలు. సిద్ధ విద్యలు అంటే పరిణామంలో బ్రహ్మ విద్యలు. ఇది రహస్యం. ఈ చిన్నమస్తా తత్వం చాలా అద్భుతం అండి. అది ఎలా ఉంటుందంటే తన తలని ఛేదించుకుని తన తల తానే పట్టుకుంటుంది. ఇక్కడ అప్పుడు ఛేదింపబడ్డ మొండో నుంచి 3 ధారలు వస్తూ ఉంటాయి. అటు ఇటు 2 ధారలు తాగుతూ ఒకరు ఉంటారు. మధ్యలో ధార తెగిన తల తాగుతూ ఉంటుంది. ఈ రూపం చూడగానే అబ్బా అని అందరికి అనిపిస్తుంది. కానీ ఎక్కడైనా ఉంటుందా ఆలోచించాలి. ఏమిటయ్యా అంటే అర్థం ప్రపంచమంతా కూడాను కంఠం వరకు, దాని పైన ఉన్నది మస్తకం. ఈ ప్రపంచ బంధం తెగినటువంటి సహస్రారాంతర్గతమైన తేజస్సు ఏదైతున్నదో దాన్ని చూపించడం ఇందులో ఉన్న విషయం అన్నాడు. అప్పుడు సుషుమ్నాంతర్గతమైన సహస్రారమే
సహస్రారాంతర్గత మధువు ఆ శిరస్సు పానం చేస్తుందట. ఇది అద్భుతమైన తత్వం. ఇక ఇడా పింగళ నుంచి వస్తున్న అమృతధారలు 2 రూపాలు ఉన్నాయి. యోగతత్వమే అక్కడ దేవీతత్వంలో కనబడుతుంది. ఇది హిందూ మతం. హిందూ మతంలో ఉన్న విగ్రహాల్లో ఉన్న గొప్పతనం అది. ఒక కాళీ నాలిక ఎర్రగా పెట్టుంది, పుర్రెలు పట్టుకుందంటే ఎందుకుందో చెప్పగలం మనం. అందులో తత్వం ఉంది. అయ్యో పుర్రె ఎముక భయం అంటే అవి ఉన్నవాళ్ళమే మనం అందరము, నమ్మనా లేదా? ఇక్కడ ఉన్నవాళ్ళమే. జగన్మాత యొక్క తత్వం అది. అయితే ప్రస్తుతం దశమహావిద్యల సబ్జెక్టు కాదు కనుక చెప్పట్లేదు, కానీ రేణుకా తత్వం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. ఇక్కడ రేణుకనగా ప్రచండ చండీ శక్తి, చండీ శక్తి. ఆ చండీయే ఏకవీర, అది ఆ తల్లి యొక్క శక్తి. అది ఉపాసనా మార్గం. అది భార్గవరాముడు దాన్ని చూపించాడు. ఇక్కడ ఈ రహస్యాన్ని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దర్శించి ఇంద్రాణి సప్తశతి మొదలైన గ్రంథములు రచించాడు. ఉమాసహస్రం వంటి రమణ మహర్షి యొక్క అనుగ్రహం చేత రచించిన 1000 శ్లోకాల గ్రంథంలో చెప్పాడు. దాని గురించి కూడా విస్తార ప్రవచనం చెప్పుకున్న భాగ్యం నాకు ఉమాదేవి దయవల్ల ఒకప్పుడు లభించింది. 1000 శ్లోకాలపై విస్తారమైన ప్రవచనం కూడా చేయడం జరిగినది. అక్కడ ఈ రహస్యాలు ఉంటాయి. కేవలం శిరస్సు మాత్రమే పూజింపబడుతున్న దేవి రేణుకాదేవి. అది పడేవీడు అనే గ్రామం వద్ద ఆ శక్తి ఉన్నట్లు, ఆ శక్తి గణపతి ముని పిలిచినట్లు, ఆయన దర్శించినట్లు ఆయన జీవితంలోని గొప్ప గాథ స్మరించుకుంటున్నాం. మొత్తానికి రేణుకాదేవి తత్వం తెలుసుకోవడానికి పనికొచ్చింది. అటువంటి రేణుక ఇప్పుడు పరశురాముడితో చెప్తున్నది, నాయన బ్రహ్మదేవుని చేతి తీసుకువచ్చినటువంటి ఆ అమలక వృక్షకుడు ఉన్నది. అందులో బ్రహ్మశక్తి ఉంది, విష్ణుశక్తి ఉంది. ఉదరం లోపల శివుడి శక్తి ఉంది. ఆ శివుడే మీ నాన్న జమదగ్ని. నువ్వు యోగముతో లోపల ప్రవేశించి ఆ శివుని చూడు. ప్రవిశ్య రామ దేవత్వం విష్ణు రుదరముత్తమం శివం స్వపతిరం హృష్ట్వా హృదిస్తు హి భార్గవ. ఇది బోధించిందామె. అదే సిద్ధామలక క్షేత్రం. దత్తాత్రేయ స్వామి ఆశ్రమం వద్ద ఆ అమలక వృక్షం నేటికి ఉన్నది అంటారు. ఇక్కడ అది దివ్యమైన కృష్ణామలక వృక్షము, సిద్ధామలక వృక్షము. ఆ ప్రాంతం సిద్ధామలక గ్రామం. దానికి మరొక పేరు మాతాపురం. నిన్న కూడా ఆ పేరు వచ్చింది, మాతాపురం. అంటే రేణుకాదేవి అక్కడ ఎప్పుడూ ఉన్నది. ఆ రేణుకాదేవియే ఒక మానవ దేహంలా ఉద్భవించింది. మళ్ళీ అక్కడికి వచ్చి తన స్థానంలో తాను తిరిగి వెళ్ళడానికి కారణం అది. అక్కడ ఎప్పుడూ ఉన్నది ఆ తల్లి. ఎప్పుడో యుగాల క్రితం బ్రహ్మదేవుడిని అక్కడ అనుగ్రహించింది. ఇప్పుడు మళ్ళీ రేణుకగా జమదగ్నికి భార్యగా, శివస్వరూపుడైన జమదగ్నికి భార్యగా వచ్చి ఉభయులు ఆ ఉపాధిని విడిచిపెట్టి దివ్యత్వాన్ని పొందారు. ఇది ఏకవీర యొక్క తత్వము అని చెప్తూ అక్కడ రేణుకాదేవిని స్వయంగా దత్తాత్రేయ స్వామి అభిషేకం చేశారు. అభిషేచైక వీరాంతు దత్తాత్రేయస్సురైర్వృత. దేవతలందరూ నమస్కరిస్తూ ఉన్నారు. ఆ రేణుకాదేవి యొక్క సూక్ష్మ రూపము పరబ్రహ్మతత్వముగా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. స్థూల రూపము విశ్వముగా కనబడుతుంది. అదే రేణుకాతత్వము. అత్యంత సూక్ష్మమైన తత్వమే అనంత విశ్వానికి కారణం. అత్యంత సూక్ష్మం అంటే అనోరణీయా అనబడేటువంటి తత్వమే అంటూ ఏకవీరా తత్వాన్ని బోధించి ఆ పరతత్వమైన పరాశక్తి ఉపాసనా రహస్యాలు దత్తాత్రేయుల వారు చెప్పారని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. ఏమి చెప్పారనేది త్రిపురా రహస్యం అనే గ్రంథంగా విస్తారంగా మనకు లభ్యమవుతోంది. అంటే ఇంచుమించు దత్తాత్రేయ చరిత్ర చివరికి వచ్చేటప్పటికల్లా ఎలా ఉన్నదంటే పరాశక్తి పదాసృష్ట నామం ప్రకారంగా అమ్మ ఉపాసనా విద్య చెప్పబడుతుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి వద్ద. అంత గొప్ప. ఎందుకంటే ఆయన ఇంతవరకు చెప్పిన బ్రహ్మ విద్యకి ఇప్పుడు ప్రస్తావించిన శ్రీ విద్యకి అభేదమే. ఇది ఉపాసనా మార్గం. ఆ మార్గాన్ని అనుసరించే బ్రహ్మ విద్య ప్రతిష్టాపన చేసిన ఆదిశంకర భగవత్పాదుల వారు తన పీఠాలలో శ్రీచక్రము శ్రీ విద్య ఉపాసన ఉండేటట్టు ఏర్పాటు చేశారు. కానీ బ్రహ్మ విద్యా సంప్రదాయంలో శ్రీ విద్యకున్న సమన్వయం అది. అంతేకాని ఇది కేవలం శక్తి ఉపాసన కాదు. ఏ బ్రహ్మ విద్యని తాను లోకోద్ధరణ కోసం ప్రతిపాదన చేస్తున్నాడో ఆ బ్రహ్మ విద్య అర్థం కావాలంటే బ్రహ్మ విద్యా స్వరూపుడిని అమ్మవారు అనుగ్రహం ఉండాలి అని చెప్పి శంకర భగవత్పాదుల వారు అదే దత్తాత్రేయ మార్గంలో అనుసరించారు. అందుకే ఆ మర్మములతో పూర్తవుతుంది దత్తాత్రేయ చరిత్ర. అమ్మస్మరణతో పూర్తయిందండి. ఇదంతా చెప్పాక ఇంత మహానుభావుడు కదా కార్తవీర్యార్జునుడు, ఆయన ఎలా పుట్టాడు అంటే కృతవీర్యుడికి సంతానం కలుగుతూ పోతూ ఉంటే 77 సంతానం కలిగిపోయారట. దానితో ఆయన బాధపడి బృహస్పతిని శరణ వేడితే బృహస్పతి చెప్పాడు సూర్యుని ఉపాసించు అని చెప్పాడు. అప్పుడు సూర్యభగవానుణ్ణి సప్తమి స్నపన వ్రతం అనొక వ్రతాంతో అనుష్ఠించి తర్వాత అనంత వ్రతాన్ని ఆచరించాడు ఆయన. ఈ 2 వ్రతములతో ఆయన యొక్క భార్య శీలధర, కృతవీర్యుని భార్య పేరు. ఆ శీలధర అని ఆమెకు స్వప్నంలో దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి నా భక్తుడు నీకు కలుగుతాడు అని చెప్పాడు. ఇక్కడ అతడే అర్జునుడు. ఆయన కృతవీర్యపుత్రుడు కనుక కార్తవీర్య అర్జునుడు. సూర్యవరంతో పుట్టాడు కనుక సూర్యునికి 1000 కిరణాలు ఉన్నట్టు తర్వాత 1000 చేతులు వచ్చేయండి మహానుభావుడికి.
కొంతమంది ఏం చెప్తారంటే సుదర్శనుడే కార్తవీర్యుడు అంటారు. బ్రహ్మాండపురంలో ప్రమాణం కనబడదు, కానీ ఇతర గ్రంథాంతరాల్లో ఉందేమో. సుదర్శన దేవుడు ఒకసారి విష్ణువుతో అన్నట్ట, నా సహాయం లేకుండా నువ్వు ఎందులోనూ విజయం సాధించలేదు కదా అన్నట్ట. చూసారా, ఆయుధంకి తన అహంకారం తనకుంది. చూద్దాం అన్నాడు. చూద్దామేమిటి, నేను నీతో యుద్ధానికి వస్తానన్నాడు. చూస్తూ చూస్తూ నా చేతిలో నీతో యుద్ధం ఏం చేస్తాను, కానీ నువ్వు పుడుదువు కానీ నేను వస్తాలే అన్నాడు. ఇక్కడ ఆ సుదర్శన దేవుడే కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జున్ని విష్ణువు యొక్క 2 అంశాలు అవతారం ధరించి వాళ్ళు కొట్టేయండి. ఇక్కడ చూడండి, ఇది కూడా కథగా చెప్తారు. దాని ప్రమాణాల విషయం మీద నేను ఇక్కడ చర్చించదలుచుకోవట్లేదు, కానీ దత్తచరిత్ర ప్రమాణంగా చూస్తే సూర్యుని అనుగ్రహంతో కలిగినటువంటి వాడు ఒకానొక మహాపురుషుడు కార్తవీర్యార్జునుడు. ఇలా కార్తవీర్యార్జున వృత్తాంతమైనది దత్తాత్రేయుడు అనుగ్రహం సంపూర్ణంగా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాం. ఇందులో మునిపే చెప్పినట్లుగా ప్రహ్లాదునికి, అలర్కునికి, యదుమహారాజుకి, కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ స్వామి ఎలా అనుగ్రహించారో చెప్పడానికి పూర్వం ఆయన ఎలా అవతరించాడు, ఆయన నామంలో ఉన్న అర్థం ఏమిటి, ఆయన లీలలో ఉన్న వైశిష్ట్యం ఏంటి చెప్పుకుంటూ ఒక మహాగురువుగా మనకు కొన్ని రోజుల నుంచి స్వామివారు ఇక్కడ కనబడ్డారు. ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన పరమేశ్వరుడు. అటువంటి దత్తాత్రేయ తత్వాన్ని 9 రాత్రులు మనం చెప్పుకుని ధన్యులమయ్యాం. ఈరోజు చివరికి వచ్చేటప్పటికల్లా స్వామికి జయ జయ అంటూ గానం చేయాలనిపించి స్వామి అనుగ్రహంతో స్ఫురించిన ఒక సంస్కృతి గీతం రచిస్తే వెంటనే స్వరపరిచి దానికి వసంతరాగంతో చిగురు తొడిగించి ఫలదీకరించి గానం చేయించారు ఇవాళ శ్రీయుతులు మల్లాది సూరిబాబు గారు. వారి స్వరకల్పంలో తనయులు కలిసి తండ్రి తనయుల గానం మనం అందరం విన్నాం. ప్రథమత అంటే స్వామికి జయ జయధ్వానాలు పలికం. జనిమృతయుత సంసార తారక, జనిమృతయుత సంసార తారక అంటే జనమరణాత్మకమైన సంసారం నుంచి తరింపజేసేటువంటి మన దత్తాత్రేయ స్వామి వారి యొక్క తత్వాన్ని దర్శించి ధ్యానించి ధన్యులమయ్యాం. ఈ ధన్యతకు కారణం ప్రథమంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. వారి అనుగ్రహం వల్లనే మనకు సానుకూలంగా చక్కగా 9 రాత్రులు ఇక్కడ ప్రవచనాలు చక్కగా జరిగాయి. దీనికి కారణమైన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా దత్తాత్రేయుని ఆశీర్వచనాలు ఆ కుటుంబాలకు లభించాలని కోరుకుందాం. ముఖ్యంగా ఈ ప్రవచనానికి బాధ్యత వహించినటువంటి పెద్దలు శ్రీయుతులు తొండుపి వెంకట హనుమంతరావు గారు. వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువైపు వాణిజ్యం చేస్తూ వాణిజ్యంతో వచ్చిన సంపదను సద్వినియోగం చేస్తూ ఎన్నో సత్కార్యాలు చేస్తున్నారు. వారి మార్గంలో నడుస్తున్న వారి తనయులు తొండుపు రత్న శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, తదితర పరివారం వారంతా ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తే వారితో పాటు సమాన స్థాయిలో కృషి చేసినటువంటి వారు శ్రీ ఆలమూరి అమరనాథ్ దంపతులు, శ్రీ ఆలమూరి శ్రీనివాస్ దంపతులు. వాళ్ళిద్దరి హృదయంలో ఉన్నటువంటి స్వర్గీయ ఆలమూరి ఉమామహేశ్వరరావు గారండి. ఇక్కడ వారికి నాపై ఉన్న ప్రేమ, వారొక్కరే ఈ కార్యక్రమాలు ఎన్ని నిర్వహించారు గతంలో నాకు తెలుసు. లలితాలీల కానీ అదేవిధంగా శివతత్వం కానీ ఇచ్చారు, ఎన్నో చెప్పారు. ఆయన మహాశివభక్తులు. వాళ్ళు ఉభయులు కూడా తండ్రి మార్గంలో వస్తూ గురుభక్తితో శివభక్తితో ఈ కార్యక్రమాన్ని చక్కగా సమర్పించారు. ఆ దంపతులకు ఇక విశేషించి మొదటి నుంచి ఎప్పుడు వచ్చినా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి శ్రీ పాటిబండ రాము గారు, అదేవిధంగా యశోద గారి దంపతులు, వారికి వీరితో పాటు నాకు విజయవాడలో ఒక ఆత్మీయ స్థానం ఉంది. వారు నాకు మాతాపితృ సమానులు అని ఎప్పుడు భావిస్తూ ఉంటాను. శ్రీయుతులు జంధ్యాల శంకర్ గారి దంపతులు. ఆ దంపతులు ఎంటూ ఉండడమే కాదు, వారి ఆత్మీయత నాకు బాగా ఉన్నది. వారి అన్ని కార్యక్రమాల్లో ఒక సహాయ సహకారాలు అందివ్వడమే కాదు, స్ఫూర్తినిస్తుంటారు. మంచి వ్యక్తిత్వం వారిది. వారితో పరిచయమే చాలా ఆనందం నాకు. వారితో సాన్నిహిత్యం మరీ ఆనందం. వారికి ప్రత్యేకంగా నేను ఏం చెప్తా, ధన్యవాదాలు చెప్తున్నా. ఆ కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులందరికీ, ఇప్పుడు పేర్కొన్న వారందరికీ కూడా దత్తస్వామి అనుగ్రహం ఎల్లవేళలా లభించుగాక, ధర్మస్పృహతో కూడిన అభ్యుదయం సిద్ధించుగాక అని కోరుకుంటున్నాను. అన్నిటికీ మించి స్వయంగా అద్వైత పండితులై సంస్కృత భాషలో అపారమైనటువంటి పాండిత్యం కలిగి భారతదేశం గర్వించదగ్గ సంస్కృత పండితునుగా జాతీయ స్థాయిలో ఎన్నో గ్రంథాలకు అవార్డులు పొంది ఇన్ని ఉంటూ ఏమీ లేకుండా ఒక సంస్కృతం లెక్చరర్ని మాత్రమే కనబడుతున్నటువంటి ఒక అవధూతలా తన లోపల ఉంచుకుని బయటకు సామాన్యంగా కనబడుతున్నటువంటి శ్రీ ధూళిపాల రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇలా ఎందరెందరో ఆత్మీయులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దశాబ్దాలుగా మాకు పరిచయం ఏంటంటే, ఇంత శబ్దం మీరు చక్కగా వింటున్నారంటే మా సౌండ్ సిస్టమ్. భాస్కర్ గారు, అదేవిధంగా సురేష్ గారు, వీరందరూ ఎంత ఆత్మీయంగా ఈ కార్యక్రమాలు భాగంగా కలిసిపోయారు. వారిని అభినందించకుండా ఉండలేను. మా పేరు బయటకు చెప్పద్దు అంటున్న అత్యంత ఆత్మీయులు ఉన్నారు. వారి మనోభావాలను గౌరవించగా పేర్లు చెప్పట్లేదు, కానీ వారి కుటుంబాలకు కూడా దత్తాత్రేయ వారి అనుగ్రహం లభించుగాక.
స్వస్తి. శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ. మరొక్క మంచి విషయం, నిన్న చెప్పగానే దత్తాత్రేయ నామాలు కొన్ని దత్తాత్రేయతో ప్రారంభమై దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర ఒకటి. అలాగే ఇవాళ చెప్పిన 14 నామాలు రెండో రోజో మూడో రోజో చెప్పినటువంటి వేద ధర్మకృత దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఇవి రోజు పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అనిపించి ఉండవచ్చు. దానిని అందరికీ అందించాలని పూనుకుని వాటిని ముద్రించి యజ్ఞప్రసాదంగా ఇక్కడ వచ్చిన వారందరికీ అందించడానికి శ్రీ ఆలమూరి సోదరులు దాన్ని ప్రచురణ చేయించారు. అందరూ కలిసి, కేవలం ఆలమూరి సోదరుల వారు మాత్రమే కాదు, తొండిపోవారి కుటుంబము, జంధ్యాల వారు, అదేవిధంగా మా పాటిపంట వారు అందరూ కలిసి ఇచ్చినటువంటి యజ్ఞప్రసాద ఆవిష్కరణ ఇక్కడ జరుగుతూ ఉన్నది.